So very good evening, a beautiful evening. So I like to have your attention. So here we are gathered to have an beautiful program. So nowadays the society's biggest problem is the cyber crimes. Okay. So I like to inform that today's program is conducted by JCI Hyderabad Phoenix and sponsored by Connect Business Professionals and co-sponsored by Avani Wonders and Infra Developers. So Junior Chamber International, JCI and it's a Junior Chamber International to provide development opportunities that empower young people to create positive change. Its vision is to be leading a global network of young active citizens. JCI focuses on leadership development, community impact, global cooperation to inspire young individuals to take action and make differences in their communities. So once again I want to have your attention. So ఇక్కడ ఎవరన్నా మీరు మీ లైఫ్లో సైబర్ అటాక్కి గురయ్యారా? ఎనీవన్? సో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఓ వెరీ నైస్. సో ఇంకో మైక్ అనుకోండి. సో వాట్ వాజ్ యువర్ ఈవెంట్? It is about some army person చెప్పేశారు OLX camp. ఓకే. సో అక్కడ ఏంటంటే వాళ్ళు బైక్ సేల్ చేస్తున్నారు, సెకండ్ హ్యాండ్ బైక్ సేల్ చేస్తున్నారు. ఇది నా బీటెక్ లైఫ్లో అయింది. సో సెకండ్ హ్యాండ్ లో బైక్ సేల్ చేస్తున్నారు అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఫస్ట్ డబ్బులు తీసుకున్నారు. అండ్ దట్ ఒక ఆర్మీ పర్సన్ గా వాళ్ళు పోర్ట్రే చేసి ఐడెంటిటీ కార్డ్ పంపడము ఇవన్నీ చేయడము. అండ్ ఆ టైంలో ఏంటంటే వాళ్ళు మ్యానిపులేషన్స్ వాళ్ళ అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ కంప్లీట్ గా మొత్తానికి వాళ్ళు నమ్మించి కొంచెం డబ్బులు లాగానే ట్రై చేశారు. చిన్న అమౌంట్ పోయింది కానీ కొంచెం తెలుగులో బయటపడిపోయారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కొన్ని ఫేక్ ఫోటో మార్కెట్స్ లో దాంట్లో చాలా ఫేస్ చేశారు ఇష్యూస్. సో థ్యాంక్ యూ సార్. ఎనీ మోర్? హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ హ్యాపీ ఈవినింగ్. రైట్. సో మై నేమ్ ఇస్ శృతి రెడ్డి అండి. నేను మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేయాలనుకున్నాను. ఒకసారి ఇలాగే టూలెట్ అని చెప్పేసి మేము ఆన్లైన్ ప్లేస్ చేసాము. అప్పుడు టూలెట్ చూసి మాకు కావాలి హౌస్ రెంట్కి అని చెప్పేసి వాళ్ళు రెస్పాండ్ చేశారు. సరే అని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏంటంటే నేను మిలిటరీ నుంచి ఉన్నాను బ్యాక్గ్రౌండ్ కాబట్టి అని అంటే మిలిటరీ అంటే జనరల్లీ మంచిగా ఉంటారని మనకి ఉంటుంది దాని రెస్పాన్స్. సో అది చూసుకొని మేము ఓకే అని చెప్పేసి అనుకున్నాము. అయితే ఆయన ఏమన్నారంటే ఆధార్ కార్డు నేను ఆధార్ అయితే మనకు ఫస్ట్ కావాలి ఎందుకంటే వాళ్ళని ఒక టెనెంట్ లాగా తీసుకోవాలంటే వెంటనే ఓ బిజాతే మేడం ఓ ఆధార్ కార్డు ఆపుకో అని అన్నారు. దాని తర్వాత ఏమైందంటే ఆయన ఏం చేశారంటే ఫోటో ఆధార్ కార్డు డూప్లికేట్ పెట్టేసేసి అలా చేశారు. అది చూడగానే మనకి ఏంటంటే నిజమైన ఆధార్ కార్డు లాగా అనిపించింది. మళ్ళీ ఆ పోలీస్ డ్రెస్లో అంతా ఉంది అని చూడగానే నమ్మేటట్టుగా. సో అది చూసి అది ఇదేదో బాగానే ఉంది, మనకు మంచి జెన్యూన్ పర్సన్స్ మిలిటరీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చారు అని చెప్పేసి మేము అనుకున్నాం. అన్న తర్వాత అడ్వాన్స్ పే చేయాలి అని అంటే అకౌంట్ నెంబర్ దేదో మేడం అని అంటే ఎందుకో నాకు మైండ్ ఎక్కడో కొంచెం ఇట్లా స్పాక్ అయింది. సో అకౌంట్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారు అని అంటే నేనన్నా అలా కాదు, అకౌంట్ నెంబరు ఇస్తే నేను మొత్తం అమౌంట్ అంతా ఇచ్చేస్తాను అడ్వాన్సు, డీటెయిల్స్ బిజావో అంటే నేను ఆన్లైన్ అలా చేయనీకి లేదు, మీరు వస్తారు కదా వచ్చినప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత ఇస్తాం, నేను పైలే బేజో అని చెప్పేసి ఆయన ఎంత ఫాస్ట్గా అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి అలా అంటే మనల్ని వాళ్ళు ఎలా చేస్తారంటే మాటల్లో ముంచేసి తొందరగా మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. ఒక్కోసారి మనం ఆ ఫ్లోలో వెళ్ళిపోయి మనకు తెలియకుండానే మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాం. సో అక్కడ నాకు ఎక్కడో ఒక దగ్గర కొంచెం డౌట్ వచ్చేసి నేను సరే ఐ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి ఆపేసి ఐ కన్సల్టెడ్ 2-3 పీపుల్. ఇలా అకౌంట్ నెంబర్ అది అడుగుతున్నారు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇదంతా అడుగుతున్నారు, ఆధార్ కార్డ్ చూస్తే మాత్రం బాగానే ఉంది అని అంటే నో డోంట్ గివ్ ఎనీ బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ ఎనీథింగ్ అండ్ జస్ట్ లెట్ హిమ్ కమ్ టు ద ప్లేస్, టాక్ విత్ హిమ్, డిస్కస్, దెన్ యూ కెన్ డిసైడ్ అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఎప్పుడైతే పెండింగ్ పెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడంటే 2-3తోని సీనియర్ ఆఫీసర్స్తోని మీరు మాట్లాడండి అని చెప్పి మాట్లాడిచ్చాడు అలా కూడా. సో ఆ సీనియర్ ఆఫీసర్ ఎవరు వాళ్ళే ఆ గ్రూప్లో వేరే వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. సో ఇలా ఒక 2-3 డేస్ మన కాన్వర్జేషన్ జరిగింది. తర్వాత ఫైనల్లీ ఐ హ్యావ్ టు గివ్ ఏ బ్రేక్, ఇదేదో బాగాలేదు, ఇక్కడెక్కడో తేడా ఉంది అని చెప్పేసి ఇంకా వెంటనే నేను నంబర్ ఎన్ని రోజులు అలా కాల్ చేశారంటే ఆల్మోస్ట్ 1-2 వీక్స్ వెంట కాల్ చేశారు. తర్వాత నేను నంబర్ దాన్ని బ్లాక్ చేసి పెట్టేశాను. దట్ ఈస్ హౌ ఐ కుడ్ స్టాప్ హిమ్ బికాజ్ ఐ కుడ్ రియలైజ్ బిఫోర్ ఐ కుడ్ హ్యావ్ స్టాప్డ్. అదర్వైజ్ నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోయి వెంటనే అకౌంట్ నెంబర్ ఇస్తే ఏమేదో తెలీదు. సో బీ కాషియస్ ఆల్వేస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్.
అక్కడే కూర్చో, అక్కడే ఇస్తే. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు చంద్రశేఖర్. ఇక్కడ నేను వనస్థలిపురం శారదానగర్లో ఉంటానండి. నాకు అమౌంట్ వచ్చేసి సైబర్ క్రైమ్ ద్వారా దగ్గర పెట్టుకో. 2021లో 28,000 దాకా లాస్ అయ్యానండి. ఎట్లా అంటే అది యోనో యాప్ ఎస్బీఐ ఉంది కదా, అది ఏదో వేరే నెంబర్ నుంచి వచ్చింది. అది అప్డేషన్ జరుగుతూ ఉంది, దీని మీద లింక్ మీద ప్రెస్ చేయండి అంటే నేను ప్రెస్ చేశాను. అతను 2 minutes తర్వాత మళ్ళీ ఓటీపీ అడిగారు. నాకు తెలియదు ఓటీపీ షేర్ చేయకూడదని ఓటీపీ షేర్ చేశాను. ఇమీడియట్గా 28,000 ఐ లాస్ట్. అండ్ 1930కి వెళ్ళేసి నేను కంప్లైంట్ కూడా చేశాను. ఇది ఎఫ్ఐఆర్ నాది 2021లో. వాళ్ళ నుండి ఇట్లాగా మీరు ఓటీపీ ఎంటర్ చేశారు కాబట్టి ఇట్ కెనాట్ బి రీకవర్డ్. ఒకవేళ రీకవర్ అయితే మీకు ఇంటిమేషన్ ఇస్తాము, అప్పుడు వచ్చి మీ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నారు. బట్ టిల్ నౌ ఐ హ్యావెంట్ రిసీవ్డ్ ఎనీ రెస్పాన్స్ ఆర్ రిప్లై ఫర్ దట్. థ్యాంక్ యూ. సార్, ఎనీ మోర్ రివ్యూస్ ఫ్రమ్ ఎనీవన్? గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారాలు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్. నాకు ఫేస్బుక్ గురించి, వాట్సాప్ గురించి కొంత అవగాహన ఉంది, కానీ బోర్లా పడ్డా నేను కూడా. ఏ విధంగా అంటే, ఒకరోజు నిద్రపోతున్న సమయంలో నాకు ఫేస్బుక్ నుంచి మా బావగారి నెంబర్, మా బావగారి ఫోటోతోటి ఒక మెసేజ్ వచ్చింది. మీకు గూగుల్ పే ఉందా? ఉన్నట్టయితే ఈ నెంబర్కు మనీ పంపమన్నారు. సరే, బావగారే కదా, ఫోటో కూడా ఉంది కదా అని పంపించిన. మళ్ళీ ఇమీడియట్గా ఇంకొక 22,000 పంపమని చెప్పాడు. అరే ఇదేంది ఇప్పుడే పంపని, ఒకేసారి పంపనాలని కాల్ చేసిన. కాల్ చేస్తే నా బ్యాడ్ లక్ ఆయన ఒక పెళ్ళిలో ఉండు, నువ్వు మాట్లాడేది ఏం వినిపిస్తలేదు నాకు అని నాకు సమాధానం చెప్పాడు. సరే ఇక బావ మాట్లాడింది కదా అని ఇంకో 22,000 పంపించిన. మళ్ళీ 10 minutesకు ఇంకో 40,000 పంపి రేపు బ్యాంక్ అకౌంట్ టైంకు నీ మనీ రిటర్న్ చేస్తా అన్నాడు. నాకు అవేర్నెస్ ఉంది, ఎమ్మటే నాకు 100% కన్ఫర్మ్ చేసుకున్నా ఇది ఫేక్ అని. ఎమ్మటే 1930కు నా అవేర్నెస్ ఉంది, నా ఫోన్లో ఉంది నెంబర్. ఎమ్మటే కాల్ చేసిన. ఫస్ట్ 8 minutes వాళ్ళు ఎంగేజ్లో ఉంది. మళ్ళీ కాల్ చేసిన, నెక్స్ట్ రెస్పాండ్ అయ్యారు. ఎమ్మటే విషయం చెప్పిన. వాళ్ళు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్, మాట్లాడింది, తర్వాత ఏ నెంబర్కి పంపినావు ఆ స్క్రీన్ షాట్స్ పంపమన్నారు. అన్నీ పంపించిన. వెంటనే నాకు లింక్ పంపించి దాంట్లో మీ పర్టికులర్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పర్టికులర్స్ అన్నీ, మీ రెసిడెన్షియల్ అడ్రస్ అన్నీ పోస్ట్ చేయమంటే పోస్ట్ చేసిన. వాళ్ళని అడిగితే మనీ వస్తాయా సార్ అంటే, ప్రాసెస్ చేస్తున్నాము, ఆ అకౌంట్లో ఉంటే రిటర్న్ వస్తాయని చెప్పారు. హాఫ్ అన్ అవర్లో నాకు మెసేజ్ వచ్చింది, అకౌంట్లో అమౌంట్ ఉన్నాయి, నీ అమౌంట్ వస్తాయి. వెంటనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్, మన వనస్థలిపురం పోలీస్ స్టేషన్కి పోయినా. ఎమ్మటే అక్కడ రిపోర్ట్ చేయమంటే అక్కడ కేసు ఫైల్ చేసిన. మళ్ళీ 1 week తర్వాత ఎఫ్ఐఆర్ చేయమన్నారు, చేసిన. తర్వాత కోర్టుకు, అది ఉత్తరప్రదేశ్లో ఉంది, నాకు ఫ్రాడ్ చేసిన బ్యాంక్, వాళ్ళతో ట్రాన్సాక్షన్ జరిగి హయత్ నగర్లో ఉన్న కోర్టుకు నన్ను పిలిపించారు. నాకు చెక్ ఇచ్చారు, నా అమౌంట్ నాకు రికవరీ అయింది. ఈ సందర్భంగా 193G వాళ్ళకు మరియు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వాళ్ళకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో దీని గురించి అండి ఈరోజు. సో హూ ఆర్ ద టార్గెట్ ఆడియన్స్ ఫర్ ది సైబర్ క్రైమ్స్ అండ్ ఎవరెవరిని ఫోకస్ చేస్తున్నారు, ఎవరిని ఫోకస్ చేసి ఎలా చేస్తున్నారు ఏంటనేది ఈరోజు ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. సో ఐ లైక్ టు కిషోర్ గారు టు టేకప్ దిస్ థింగ్. నమస్తే అండి. సెప్టెంబర్లో అండి, ఆగస్టు లాస్ట్ వీక్లో 2024 నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ రాగానే అసలు అందులో కనిపించినటువంటి ఫోటో ఎంతో గంభీరంగా, ఇంత పర్సనాలిటీ, శ్రీనివాస్ సార్ సరిపోరు, ఏడుకొండల సార్ సరిపోరు, అంత పర్సనాలిటీ కనిపిస్తూ కళ్ళతోడు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ అమ్మాయి అరెస్ట్ అయింది, మీరు వెంటనే రావాలి అని చెప్పాను అన్నాడు. హిందీలో మాట్లాడాడు. మా అమ్మాయి ఎవరు అని అడిగా. భావన అని చెప్పన్నాడు. భావన మీ అమ్మాయి కదా అని అంటే అవునన్నా. కొంచెం కొద్దిగా అనుమానం మొదలైంది. అమ్మాయి ఇక్కడనే ఉంటుంది, కాలేజీ పోయేది ఇక్కడికే, రామంతపూరే. హిందీలో ఎందుకు మాట్లాడుతున్నారా అనే డౌట్ వచ్చింది. తెలుగు వస్తుందా రాదా అన్న.
తెలుగు రాదు, నాకు హిందీనే అన్నాడు. వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మొత్తం పోలీస్ యూనిఫాము, ఇది పోలీస్ స్టేషనే అన్నట్టుగా మొత్తం కూడా అలాగే అనిపించింది. నేను వాస్తవానికి ఆ చూడడం, ఆ వినడం అంతా కూడా కొత్త వాళ్ళు అయితే బెదిరిపోయేవాళ్ళండి. నాకు శ్రీనివాస్ సార్ గారు, ఏడుకొండ సార్ లాంటి వాళ్ళు, డీసీపీ సార్తో అందరితోటి మాట్లాడినటువంటి చొరవ, ఐపీసీలు అందరితోటి కూడా మాట్లాడినటువంటి పరిచయం ఉంది కాబట్టి బెదరకుండా నేను మాట్లాడి సమాధానం చెప్పి ఫోన్ కట్ చేశానండి. అట్లా జాగ్రత్త పడగలిగాను నేను. అంతంత మాతృపళ్ళు అయితే కానీ ఖచ్చితంగా ఏదో బెదిరిపోయేవాళ్ళు, వాళ్ళు చెప్పింది ఏదో చేసేసేవాళ్ళు. నాకు జరిగినటువంటి అనుభవం ఇది. థ్యాంక్ యూ సార్. ప్రాజెక్ట్ చైర్మన్ ఎస్జేఎస్ నందీష్ కిషోర్ గారు ఆన్ టు ద డయాస్. Now I request our treasurer JC Bhaskar garu onto the dais. Now I would like to invite our president JC Suvidha garu onto the dais. Now I request our chief guest CH Srinivasa Rao garu SHO Vanasalipuram garu onto the dais. Now I request SI Edukondal garu onto the dais. So I now request Kishore garu to have a few words. A very good evening, wonderful evening. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్. చాలామంది దీనికి ఎఫెక్ట్ అయ్యారు, విక్టిమ్స్ అయ్యారు, కొంతమందికి కాలేదు. అయితే కాని వాళ్ళందరూ మాకేం కాదు అని అనుకుంటే మాత్రం చాలా కష్టం. తెలివిగల వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుని వాళ్ళు జాగ్రత్త పడతారు. కాబట్టి సైబర్ క్రైమ్స్ అనేది వెరీ డేంజరస్. ఇప్పుడు ఇంతకుముందు దొంగలంటే రకరకాల వెపన్స్, తాళాలు తీసుకొచ్చి చాలా చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఓన్లీ టెక్నాలజీ మాత్రమే వాడుతున్నారు. మొబైల్ ఒక్కటి ఉంటే చాలు, మొబైల్తో మీ సర్వం మొత్తం అన్నీ దోచేసుకోవచ్చు. మామూలుగా లేవు కంప్లైంట్స్. ప్రతిరోజు కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్స్ జరుగుతున్నాయి. పర్టికులర్గా ఒక దాంట్లోనే కాదు, మనకి డబ్బులు పోతున్నాయి, మానసిక ప్రశాంతత కూడా పోతుంది. మనకి డిజిటల్ అరెస్ట్, OLX ఫ్రాడ్స్, OTP ఫ్రాడ్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల రకాల ఫ్రాడ్స్ ఉన్నాయి. అసలు మనము ఫ్రాడ్ క్రైమ్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, జరిగిన తర్వాత ఏం చేయాలి, ఈ సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్కి సంబంధించి ఇది అవేర్నెస్ ప్రోగ్రాము. ఈరోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు, మంచి అనుభవం కలిగిన శ్రీనివాస్ గారు ఈ సైబర్ క్రైమ్ గురించి కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. మంది చాలా ఉంది. మా ఏసీపీ సార్ వస్తానండి లాస్ట్ వరకు, నాకు వేరే పని. ఓకే ఓకే, అట్లా లేదంటే పిటిషనర్స్ ఉన్నారు. ఈవినింగ్ అయితే పిటిషనర్స్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ది ఎల్డర్స్ ఆన్ ద డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్, రెస్పెక్టెడ్ సీనియర్స్ అండ్ జూనియర్స్, మై కొలీగ్ ఎస్ఐ. ఏం లేదండి, ఇప్పుడు మనకి ఈ సైబర్ ఫ్రాడ్ అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకంటే మన జీవితంలో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అనేవి ఒక పార్ట్ అయిపోయినాయి. ఇవాళ మనం ఏ లెవెల్లో ఉన్నామంటే, ఎక్కడికైనా పోవాలన్నా అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలంటే గూగుల్ కొట్టాల్సిందే. అక్కడికి పోవాలంటే వాళ్ళు పికప్, డ్రాపింగ్ అది కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందే. పేమెంట్ చేయాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందే. ఈవెన్ మార్నింగ్ ఇంట్లో గ్రోసరీస్ కావాలన్నా కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సిందే. మన నిత్య జీవితంలో మనకి ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ అనేవి ఒక పార్ట్ అయిపోయినాయి. కాబట్టి మనం పార్ట్ అండ్ పార్సల్ వీ హ్యావ్ టు బీ విత్ ఐటీ ఓన్లీ. సో వీ కాంట్ అవాయిడ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆల్ ది డే టు డే వర్క్స్ వితౌట్ ఐటీ. సో దానికోసం వీ హ్యావ్ టు take precautions to explore to the other person, to one who can capture our vulnerabilities or any threats.
for our transaction or our gadgets what we are using like cell phones, తర్వాత phones, all these things, computers or laptops, whatever it may be. సో ఇందులో మనకంతా తెలుసు డిజిటల్ టెక్నాలజీలో మనం డే టు డే ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి. డిజిటల్లో ఓన్లీ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్. ఈ జీరోస్ అండ్ వన్స్ని ట్రాక్ చేయగలిగితే వాడు ఈ కెన్ క్యాప్చర్ అవర్ ఎంటైర్ డాటా, ఎంటైర్ హిస్టరీ, ఎంటైర్ అవర్ రిసోర్సెస్ వాట్ వీ హ్యావ్. సో ఆ జీరోస్ అండ్ వన్స్ని క్యాప్చర్ చేసే విధానంలో వాడు దే కెన్ యూజ్ వాళ్ళ నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటారు. సో ఇందులో మ్యాలిషియస్ ఇంటెన్షన్ అంటే లా ఏం చెప్తుందంటే ఎ పర్సన్ హూ యాక్ట్ వాట్ ఎవర్ ద యాక్ట్ విచ్ ఈస్ డన్ విత్ మ్యాలిషియస్ ఇంటెన్షన్ ఈజ్ అన్ అఫెన్స్. ద యాక్ట్ విచ్ డూయింగ్ విత్ గుడ్ ఫెయిత్ ఈజ్ నాట్ అఫెన్స్. సో ఐ కల్ప్రిట్ ఆల్వేస్ యూజెస్ ఈజ్ మ్యాలిషియస్ ఇంటెన్షన్ ఇన్ హిజ్ మైండ్. లాలో ఫండమెంటల్ ప్రిన్సిపలే అది. అఫెన్స్ చేయాలంటే వాడికి చెడు ఉద్దేశంతో ఉండాలి. చెడు ఉద్దేశంతో చేసేవాడు ఎవడైనా సరే వాడు క్రిమినల్. సో ఇన్ సోషల్ వెబ్సైట్లో మనకి సో మెనీ పీపుల్ ఆర్ యూజ్ టు కనెక్ట్ విత్ సోషల్ నెట్వర్క్స్. మనకి తెలుసు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇవన్నీ. వీటిలో అంతా ఎవ్రీడే వీ యూస్ టు గెట్ వన్ కంప్లైంట్ ఫ్రమ్ ది జువెనైల్స్ ఆర్ చిల్డ్రన్స్. దే ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ విత్ అదర్ పర్సన్ హూ ఈజ్ నాట్ నోన్, sexual abuse, molestation, indecent representation of women. All these things are going to be happened with only this social network only. So in our life we have so many friends like our classmates or elders, seniors, juniors, but whereas in social network we don't know who is connecting to our website or our network. So always used to wear mask and they can hide their internal attitude, malicious intention, and used to communicate in like a friend. But after some time we knows that someone is following us and someone is stealing us, someone is inducing us, someone is, so many activities are going on. So in day-to-day life we have seen so many offenses. Basically, I'm a computer science student. So I joined in the department in 2005 and I worked in CID cybercrimes in 2008, 9, 10. At that time, our state, entire United Andhra Pradesh state crime is only 54 cases, 55 cases, not more than 100 cases. But right now, it has become only in a single police station. We are getting every day 10 cases, 10 complaints. We are not reducing all it into FIRs. Only we are reducing only the which are holding amount some 1 lakh loss, only 10,000, 20,000, 30,000 was holded. That we are retrieving. For that only we are registering cases. So many petitions are closing in at a petition level only. So crime rate has been growing in exponential growth. So because of we are using IT in our day-to-day life and day-to-day activity. So when we are in CID, we used to go for catch the Nigerians and culprits, Delhi, Bombay and Punjab. They all used to take the accounts from the northeastern states like Nagaland, Manipur. They can open account on their name. They can open account at Delhi. They can operate in Bombay. They can hide at Pune. So this is the pattern of the crime they can use. So by being a police officer, when we go into the roots of that crime to investigate it, it's a very difficult and very expensive. If we registered a case, we have to detect it. Very expensive. If we wanted to go and stay in Delhi 1 or 2, 3 days only, or not more than 10 days. So from where we will not get any clues. Then we move to Bombay, then we move to so and so place. At last, zero. So I still not using any Google Pay or GPay. So I don't use even online transactions. Only I can go bank, I can sit and I can take. So it is a very difficult sometimes. So what I am suggesting you to abide, and we can maintain standards by changing passwords every day, by changing protections, very strong protection password. So all these are very important. In generally, security
of the some organizations are also getting threats from the other side. So we have one TS Cop is app we have. So that is also hacked. TS Cop having several services like RTI database usage, bank database usage, or our own fingerprint usage, తర్వాత face recognition system, so many petrol system. These are all 24/25 inbuilt apps are there. We can use for our hand purpose. While we are in investigation, we have to take the address of particular vehicle. We can enter the vehicle name and we can take the address of that particular number, and also challans, all the phone numbers which are paid, and all these things which are useful for catching the criminal. So that is also hacked by some unknown person. You imagine, that is the situation what we are facing right now. So only what we have to do, we can aware the public not to use so many apps, not to utilize all the facilities. We have to be restricted, we have to be disciplined usage of the computer or network, whatever it may be. Children's monitoring of their behavior. Some children are used to browse so many drug abusive websites, porno sites. Entire their career will be comes into dark. I have seen we have very excellent training programmer, Ramana. He used to train the trainers. Of police department. Almost he trained 25,000 members. His son was, while I was working in the Langar house, his son was addicted to some drug and he was committed suicide. So he daily used to train our people. So like that, so many, when compared to good, bad things are available very easily for accessing. So what I suggest you do, but be aware of that what we are doing. If we have done a transaction, it has to be arranged from our or any footnote or whatever it may be. So it has to be secured. సెక్యూర్గా ఉండాలంటే మనకి అవేర్నెస్ ఉండి ఏమైనా చేసిన ట్రాన్సాక్షన్స్ మళ్ళీ డిలీట్ అయిపోయి పాస్వర్డ్ చేంజ్ చేసుకొని, ఫస్ట్ మేము ఏటీఎం అఫెండర్స్ని పట్టుకోవడానికి పోయేది. ఏటీఎం అఫెండర్స్ ఎట్లా అంటే ఏటీఎం అందులో పెట్టగానే వాడు అందులో ముందే కీ లాగర్ పెడతాడు. కీ స్ట్రోక్స్ని వాడు ఐడెంటిఫై చేస్తాడు. 1 2 3 4 5 1 2 3 4 5 వాజ్ క్యాప్చర్డ్ సమ్వేర్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్ దట్ ఈ కెన్ కమ్ అండ్ అగైన్ యూజెస్ దట్ వన్. సో కీ లాగర్స్ యూజ్ చేసేవాడు. సో ఎప్పుడు 2008 అటు ఏటీఎం ఫ్రాడ్స్. తర్వాత ఏటీఎంలో నిలబడితే పెద్దవాళ్ళు వస్తారు, నేను హెల్ప్ చేస్తా అంటాడు. ఆ ఏటీఎం తీసి ఇంకొక ఏటీఎం ఇస్తాడు. ఈ ఏటీఎం తీసుకుపోయి అక్కడ ట్రాన్సాక్షన్ చేస్తాడు. నేను ఆసిఫ్ నగర్లో ఉన్నప్పుడు ఒక గ్యాంగ్ని పట్టుకున్నా. ఒక ఇద్దరు దొరికిరు, ఒకడు వెళ్ళిపోతుండు. వాడి కోసం నేను ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దాకా పోయినా, దొరకలే. ఎయిర్పోర్ట్ మళ్ళీ బోర్డింగ్ అయ్యి ఇమిగ్రేషన్ వాళ్ళు వీళ్ళతో చెక్ చేసి మళ్ళీ వాడు అక్కడ ల్యాండ్ అయిపోయాడు. హర్యానాలో ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ దొరకలే, వాడు దొరకలే. అక్కడ వాళ్ళు ఇద్దరిని పట్టుకుంటే ఆల్మోస్ట్ 145 క్రైమ్స్ చేసారు వాళ్ళు. 149 క్రైమ్స్ చేసారు. వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డ్స్ ఆల్మోస్ట్ ఒక 1000 దాకా ఉన్నాయి అన్నట్టు. దే కేమ్ ఫ్రమ్ హర్యానా అండ్ దే టుక్ ది లాడ్జ్ ఎట్ నాంపల్లి రైల్వే స్టేషన్, స్టేడ్ ఫర్ 10 days అండ్ కమిటెడ్ సో మెనీ అఫెన్సెస్. అదొకటి. తర్వాత మీకు చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చిన్నపిల్లలు, టీనేజ్ గర్ల్స్, ఎక్కడో అన్నోన్ పర్సన్ ఉంటాడు, బాంబేలోనో ఎక్కడో అహ్మదాబాద్లోనో ఉంటాడు. వాడు ఇక్కడ ఈ అమ్మాయి కమ్యూనికేషన్ వన్ ఫైన్ డే వస్తాడు. ఆ అమ్మాయి కాలేజీకి వస్తుంది, కాలేజ్ మెహదీపట్నంలో ఉంటుంది. వాడు పలానా చోట అంటాడు, అక్కడి నుంచి తీసుకొని పోతాడు, అహ్మదాబాద్లో పెడతాడు, అక్కడ పోయి మ్యారేజ్ చేసుకుంటాడు. మళ్ళీ ఆల్రెడీ వాడికి మ్యారేజ్ అయి ఉంటుంది. ఇట్లా ఇవన్నీ అఫెన్సెస్ డే టు డే జరుగుతుంటాయి. వెరీ సీరియస్ అఫెన్సెస్, చాలా సీరియస్ అఫెన్సెస్. 376 అన్నీ సోషల్ మీడియా కాంటాక్ట్స్ తోటే ఉంటాయి. 376 అంటే రేప్ కేసెస్ మ్యాక్సిమం కనెక్టెడ్ విత్ ఓన్లీ సోషల్ మీడియానే. ఈరోజు వచ్చినాం అదేగా నీకు కేసు రిజిస్టర్ చేయమని చెప్పింది ఇందాక.
అట్లా. సో అందుకే మనం ఏం చేయాలి, ఓన్లీ అవేర్నెస్తో ఉండాలి. అన్నోన్ మెసేజెస్ టచ్ చేయకూడదు, అన్నోన్ పర్సన్స్తో కమ్యూనికేట్ కాకూడదు, అన్నోన్ పర్సన్స్తో జాగ్రత్తగా ఉండాలి, అన్నోన్ ట్రాన్సాక్షన్ చేయకూడదు, అన్నోన్ యాప్లు డౌన్లోడ్ చేయకూడదు, అన్నోన్ వాళ్ళతోటి మనం జాగ్రత్తగా ఉండాలి. సో మొన్న ఒక బ్యాంక్ మేనేజరు మేడం వచ్చింది, ఆమె వైకుంఠ ఏకాదశి కోసం టికెట్లు ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంది. ఒక యాప్లో ఒకడు కనెక్ట్ అయ్యాడు, నేను ఇప్పిస్తా మేడం, మీకు ఎందుకు, మీ ఫ్యామిలీ మొత్తం ఇస్తా అంటారు. ఆమె ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసేసింది. ఆమె ఒక పెద్ద బ్రాంచ్కి మేనేజరు. 23,000 పోయినాయి. మేడం వచ్చి కంప్లైంట్ ఇచ్చి హోల్డింగ్ ఉంది కదా, ఎంత ఉంది అది, 10,000 ఉందా, 23,000 హోల్డింగ్ ఉంది. సో ఏమంటే ఆమె కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి 1930 కాల్ చేసింది, 23,000 హోల్డింగ్ ఉంది. వచ్చి మొత్తుకుంటుంది, అరే మీరేంది మేడం అట్లా చేశారంటే, ఏం చేస్తా సార్ దేవుడు అని చెప్పి ఏదో చేసినది ఫస్ట్ టైం. వాళ్ళకి ఎంత ఆమె చెప్తుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏది చేయాలన్నా సరే ఆన్లైన్లోనే, ఓపెన్ చేయాలన్నా ఆన్లైన్లోనే, తెరవాలన్నా ఆన్లైన్లోనే, ఏది చేయాలన్నా కూడా ఆన్లైన్లోనే. పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ కూడా ఉంటాయి. నేను సిఐడిలో పనిచేసేటప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యాక్ట్ ఉంటుంది, అందులో ఓ సైంటిస్ట్ ఉంటాడు, రెడ్డి ల్యాబ్లో పనిచేస్తుంటాడు. ఆయన వీళ్ళతో పనిచేస్తూనే ఉంటాడు, కానీ ఆ ఫార్ములాని ఇంకొక వాళ్ళకి ఇస్తాడు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతుంటుంది. సో అదొక కేసు చేసి ఉండే. తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి డైనమిక్గా డేటాబేస్ ఉంటుంది. ఆ డైనమిక్ డేటాబేస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది. వాళ్ళు ఏదో వాళ్ళ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంటు, లేకపోతే బ్యాంకింగ్ వాళ్ళకి బ్యాంకింగు, లేకపోతే హౌసింగ్ వాళ్ళకి హౌసింగ్, అలాంటి సజెషన్స్ ఇచ్చే డేటాబేస్ ఉంటుంది. అది హ్యాక్ చేశారు. హ్యాక్ చేసి వాడే అమ్ముతుంటాడు డేటాబేస్ని. వాళ్ళు ఛార్జ్ చేస్తే 1 lakh ఛార్జ్ చేస్తారు, వీడు 5,000కి అమ్ముతుంటాడు. వీడేవాడు 5,000కి అమ్ముతుండని చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి వాడి బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు. ఆ అకౌంట్ అనంతపూర్లో ఉంటుంది. అనంతపూర్ నుంచి మనం కస్టమర్ అప్లికేషన్ ఫామ్ తెప్పిస్తాం. అప్లికేషన్ ఫామ్ చూస్తాం. వాడు సిగ్నల్ చూస్తే వాడు లైన్ ఆఫ్ డైరెక్షన్లో మనకి ఒక కొన్ని హౌసెస్ ఉంటాయి. హౌసెస్ చెక్ చేసుకుంటూ పోతే వాడు ఫోటో కనబడుతుంది. వాడు జస్ట్ 5,000కి జస్ట్ సింపుల్ హ్యాకింగ్. రూమ్మేట్స్ కూడా ఏటీఎంని మిస్యూజ్ చేస్తుంటారు, పాస్వర్డ్ తీసుకుంటారు. ఇవన్నీ చాలా చాలా ఉంటాయి అఫెన్సెస్. కాకపోతే ఏంటంటే నేను ఏం చెప్తా అంటే చాలా సెక్యూర్డ్గా చేసుకోవాలి. సెక్యూర్డ్గా చేసుకుంటేనే మనం ఆన్లైన్ యూసేజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 స్పీడ్ పోతుంటాం నేషనల్ హైవేలో. ఒక పర్టికులర్ ప్లేస్ పోయిన తర్వాత మనకి సిగ్నల్ ఉంటుంది, అది నాట్ మోర్ దెన్ 30 స్పీడ్ ఆర్ 40 స్పీడ్ అని ఉంటుంది. అక్కడ మనం కంపల్సరీ బ్రేక్ వేసుకుంటాం, మన యాక్సిలేటర్ డౌన్ చేస్తాం, మళ్ళీ అక్కడ రూబ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకుంటాం. సేమ్ అట్లే చేసుకోవాలి. ఇది కూడా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కూడా అట్లా చేయలేదు అని అంటే కంపల్సరీ మనం ఎక్కడో ఒక చోట మనకి ఏదో ఒక ఆఫెన్స్ అవుతుంది. టోటల్గా ఏంటంటే ఇక తక్కువ చేసుకోవాలని అర్థం. తక్కువ చేసుకోవడం అంటే ఇప్పుడు అన్ని పాస్వర్డ్స్, ఓటీపీస్ ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే జనరేట్ అవుతున్నాయి. పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్. అసలు ఎవరు ఈరోజు టీ స్టాల్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. ఇది ఒక డెవలప్మెంట్ వేలో చూసుకుంటే అది డెవలప్మెంట్ వేలో. మనం ఇటు సైడ్ చూస్తే చాలా లాస్ అవుతుంటాం. సరే కంపల్సరీ తప్పదు కాబట్టి చేయాల్సిందే. పాజిటివ్ వైపే థింక్ చేస్తూ వెళ్తుండాలి, నెగిటివ్ ఎప్పుడు చూడకూడదు. 33,000 కోట్లు ఇండియాలో సైబర్ క్రైమ్స్ లాస్ అయిందని చెప్పి లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్. సో 33,000 కోట్ల కంటే డెవలప్మెంట్ పార్ట్లో చూసుకుంటే ఏసీపీ సార్ మాట్లాడి వస్తాడు. డెవలప్మెంట్ పార్ట్లో చూసుకుంటే మనకి చాలా ఉంటుంది. ఎందుకు మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ట్యాక్స్ పే చేసినాం అనుకోండి, ఒక 2 రూపీసో 1 రూపీసో, అదే 100 రూపీస్ సో మెనీ టైమ్స్ మనకి ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతూ ఉంటుంది డిజిటల్ పేమెంట్లో. కావాల్సిన గవర్నమెంట్కి కావాల్సిన ట్యాక్సెస్ అన్నీ కూడా వస్తుంటాయి. అదే మనకి 100 రూపీస్ నోట్లో అయితే మనకి ట్యాక్స్ అనేది ఎక్కడ రికార్డ్ కాదు. అంటే మన నేషనల్ ఇన్కమ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంటుంది. ఈ అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్, బ్లాక్ మనీ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సో పాజిటివ్ థింక్ చేయాలి ఎప్పుడు కూడా, మనం నెగిటివ్ థింక్ చేయకూడదు. సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంది ఓన్లీ కాషన్ చేయడమే అంతే. మనకు అందరూ తెలుసు, మన కల్చర్ తెలుసు, మన సిస్టమ్ తెలుసు. మన కల్చర్, మన సిస్టంలో ఏంది చెడ్డ వాళ్ళతో తిరగకూడదు. అది ఒక జనరల్ ప్రిన్సిపల్. అదే డిసిప్లిన్తో ఉంటే మనం ముందుకెళ్తాం. అదే మనం ఇక డెస్టినేషన్ రీచ్ కావాలి అంటే డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. లెఫ్ట్ రైట్ చూసుకుంటూ
పర్ఫెక్ట్ డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉండాలి. సో టోటల్గా నేను చెప్పేది ఏంటంటే పోలీస్ స్టేషన్లో 10 కేసులు రిపోర్ట్ అయితే 3 to 4 కేసెస్ ఓన్లీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఐటీ రిలేటెడ్ కేసెస్ మాత్రమే ఉంటుంది. అంటే నేను చెప్పినప్పుడు మీకు చెప్పింది రేప్ అండ్ మర్డర్లో మేము డిటెక్ట్ చేయాలంటే కంపల్సరీ సెల్ ఫోన్ సిగ్నల్, సెల్ ఫోను, ట్రాన్సాక్షన్స్. ఈరోజు స్నాచింగ్లు చేసిన ప్రతి స్నాచింగ్లో కూడా వాడు ఎక్కడొక్కడ యూపీఐ వాడతాడు. ఒక స్నాచింగ్ అయితే వెరైటీ స్నాచింగ్ ఎక్కడైంది అని అంటే అది మన సరూర్ నగర్ దగ్గర జరుగుతుంది. వాడు వెళ్ళిపోతూ ఉంటాడు, పోతా ఆ బేగం బజార్ దగ్గర, బేగంపేట దగ్గర షాపర్ స్టాప్ కంటే ముందు లెఫ్ట్ సైడ్లో వాడు ఈ మన రోడ్ ఏమంటే ఉంటాయి కదా, ఈటరీస్ ఉంటాయి కదా, అక్కడ తీసుకొని వాడికి గూగుల్ పే చేస్తాడు. ఇక్కడ నుంచి మేము అక్కడ దాకా సీసీ కెమెరా చూసుకుంటూ పోవడానికి 3 days పట్టింది. 3 days పట్టింది. అది యూపీఐ నెంబర్ వచ్చిన తర్వాత మాకు 1 hourలో డిటెక్ట్ అయింది. వాడు ఎక్కడుండు అంటే మళ్ళీ వాడు పోయి ఆర్మూర్ దగ్గర ఉండు, వాడు రాజస్థాన్ వాడు. ఆర్మూర్ దగ్గర సిగ్నల్ వస్తే ఆర్మూర్ దగ్గరికి అక్కడి నుంచి నేను 2 hours వెహికల్ తెప్పించుకొని 2 hours రీచ్ అయినా. సో ఆడ పోయి చూస్తే వాడు మంచి మందాయి పడుకుండు, దొరికిండు 2.5 తులాస్ గోల్డ్. అది ఎక్కడొక్కడ దొరుకుతాడు. అంటే మన నిత్య జీవితంలో కంపల్సరీ ఇది లేకుండా బ్రతకలేము. అంటే దొంగలకి కూడా అదే పట్టిస్తుంది. వస్తానడా కాదన్నాడా? సో ఒకటి ప్రికాషనరీగా చేయటం అనేది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. డిసిప్లైన్ మోడ్లో ఉండటం అనేది రెండవది. మన బిహేవియరు, ఈ ఆశ, ఇన్వెస్ట్మెంట్ దాంట్లో CGFM అని ఈరోజు ఒకతను వచ్చిండు, కస్టమర్ గుడ్ ఫండ్ ఏదో పెట్టిండు. ఒకటి పెట్టి మీ అందరికీ ఒక 10 monthsలో డబుల్ అయితే అంటే అందులో వేస్తూనే ఉన్నారు కోట్లు. వాడు ఉత్తగా యాప్ చూపిస్తాడు. నిన్న ఒకటి ఏంది, ఒక ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ వాళ్ళు ఒక యాప్ గోల్డ్ కొనుక్కుంటారు. అంటే ఎక్కడ పోయి కొంటారు? ఇంటి దగ్గర పోయి కొంటారు. వాళ్ళకి రిక్వైర్మెంట్ వాళ్ళు అందులోకి వస్తారు, వచ్చి మేము గోల్డ్ అమ్ముతామని చెప్తారు. వీళ్ళు ఒక కస్టమర్ని పంపిస్తారు, అక్కడ పోయి చూసుకొని ఆ కస్టమర్ అదంతా సాటిస్ఫై అయితే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఆ గోల్డ్ తీసుకొని. ఆ పోయిన వాడు గోల్డ్ తీసుకొని వీడు గోల్డ్ వేసుకొని వెళ్ళిపోయాడు. వాడు కస్టమర్ వాడు పెట్టుకున్నాడు. సో అంతా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అంతే. ఐటీ మీద డిపెండెంట్ కావాల్సిందే. తర్వాత ఈజీ కూడా ఉంటుంది, చాలా ఈజీ కూడా ఉంటుంది. ఐ థింక్ దట్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అయింది అనుకుంటున్నాను నేను. సరిపోతుందా? థ్యాంక్ యూ. నేను అవేర్నెస్ కల్పించిన అనుకుంటున్నా. నేర ప్రవృత్తి ఆ మోతాదులో జరగడానికి కారణాలు కూడా ఏమన్నారు సార్? మనిషిలో నేర ప్రవృత్తి పెరగడానికి కారణం గ్రీడీనెస్. అంటే జనరల్ ప్రిన్సిపల్ ఏంటి? ఎట్ ది ఎండ్ ఆఫ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్ ఎప్పుడో ఒకసారి మనం పైకి పోతాం అనేది ఉండాలి. అర్థమైందా? అది లేకపోతే సంపాదించాలనే కాన్సెప్ట్ ఉంటుంది, సంపాదిస్తూనే ఉంటారు. దేనికోసం సంపాదిస్తారు? ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం పెద్దవాళ్ళని చూస్తే అర్థమవుతుంది, ఎవరే బాబు ఇది కాదురా, వేరే ఉంటుంది లైఫ్ అని. గ్రీడీనెస్ బాగా పెరిగిపోయిందండి. అంటే గ్రీడీనెస్ పెరిగిపోయింది, సమాజంలో అవసరాలు పెరిగిపోయినాయి, పెట్టుబడి పెరిగింది, ఆపర్చునిటీస్ పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. మనిషి యొక్క బుద్ధి మారాలి. బుద్ధి మారినప్పుడు మాత్రం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఆల్సో స్పాయిల్డ్. ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్. ఎడ్యుకేషన్ అంతా వాడికి అసలు ఎవడు కూడా పెట్టుబడి పెడుతున్నాం అనే కాన్సెప్ట్లోనే ఉంటుంది ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్, అంటే ఓవరాల్గా చూస్తే వరకు ఐఐఎంలు, ఐఐటీలు, డాక్టర్స్ అంతా కూడా మన దగ్గర చదువుకొని మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు అగైన్ దే ఆర్ కమింగ్ ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, దే ఆర్ కమింగ్ బ్యాక్. అంతే కదా? ఇట్లా మన దగ్గర ఇప్పుడు ఎవరు ఉంటారు అంటే నార్మల్ సిటిజన్ ఉంటుండు. నేను రూరల్ ఏరియాస్లో పనిచేసినప్పుడు, సిద్దిపేట ఆ ఏరియాలో పనిచేసినప్పుడు ఒక 200-300 మెంబర్స్ ఒక్కొక్క విలేజ్లో బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఈవినింగ్ 4 గంటల నుంచి తాటి చెట్లు, ఈత కళ్ళు ఆడ తిరుక్కుంటూ ఒక్కొక్క వైన్స్ దగ్గర తిరుగుతుండే. అంటే కొంతమందికి ఏమో గైడెన్స్ ఉంటుంది, కొంతమందికి గైడెన్స్ ఉండదు. వాళ్ళు అందులో ఒక్కళ్ళు ఇద్దరు ఏదో ఈ రూట్లో పడ్డారనుకోండి, స్నాచింగ్ చేయాలనో, లేకపోతే మ్యాక్సిమం స్నాచింగ్లు ఇవన్నీ చూస్తే కొంత డ్రాప్ అవుట్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. డ్రాప్ అవుట్స్ లేకపోతే ఏదో చేయాలనే తపనతో వచ్చిన వాళ్ళు ఉంటుంటారు. తర్వాత కొంతమంది పిల్లలు అవసరాల కోసం ఏదో క్రైమ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి వస్తారు.
మ్యాక్సిమం ఏంటంటే క్రైమ్ అనేది యాజ్ లాంగ్ యాజ్ ద హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఎగ్జిస్ట్ క్రైమ్ ఈజ్ దేర్. వీ కాంట్ సే దట్ అవర్ ఫ్రెండ్. మనకి జనరల్గా లైఫ్లో ఏదో ఫ్రెండ్కి ఏదో డబ్బులు ఇస్తాం వాడు ఇవ్వమంటే ఇవ్వడు, దట్ ఈజ్ ఆల్సో క్రైమ్. బికాస్ దేర్ ట్రస్ట్ అనేది పోతుంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మ్యాక్సిమం మ్యాలిషియస్ ఇంటెన్షన్ అంతే, మ్యాలిషియస్ ఇంటెన్షన్ తోటి అన్ని క్రైమ్స్ అవుతాయి. ఇక ఇంతకుముందు ఈ దొంగతనాలు అనేవి తగ్గిపోయినాయి. మీరు పాతకాలంలో చూస్తే దొంగ అంటే ఏంటిది, కన్వెన్షనల్ క్రైమ్లో వాడు కన్నం వేయటమో, లేకపోతే పైనుంచి దూకటమో, హౌస్ బ్రేకింగో, లేకపోతే బోల్డ్ పీకటమో, అలాంటివి ఉండేది. ఆ క్రైమ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఆ క్రైమ్స్లో వీ హ్యావ్ అవర్ ఓన్ సిస్టమ్. సీసీ కెమెరాలు అందరు పెట్టుకున్నారు, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. ఈ కెమెరా కాకపోతే ఆ కెమెరా కాకపోతే నేను మీకు ఇందా చెప్పినట్టు ఒక స్నాచింగ్ 6 o'clockకి మన ఎల్బీ నగర్లో అయితే మళ్ళీ 8 o'clockకి కీసర్లో అయింది. మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు. వాడిని ట్రేస్ చేసుకుంటూ మేము ఎక్కడికి ఆల్మోస్ట్ ఆల్ షాద్నగర్ దాకపోతే ఒక 3 రోజులు కాదు, 6th డేనో 7th డేనో మాకు సీసీ ఫుటేజ్లో వాడు ఫోన్ మాట్లాడేస్తే మళ్ళీ అగైన్ మేము టవర్ డంప్ తీసుకొని ఆ సిగ్నల్ దాంట్లో ఉన్న నెంబర్స్ అని అనాలిసిస్ చేస్తే ఒక్కటి ఈ ఏరియాలో తిరిగింది వచ్చింది. ఈ రూట్ అంతా వస్తుంది కదా, ఈ రూట్ అంతా వచ్చింది. అరే చూస్తే వాడు వచ్చింది పోయిందంతా. వాడు నెక్స్ట్ లొకేషన్ చూస్తే వాడిది లాతూర్ వచ్చింది. లాతూర్ అంతా ఒక 2-3 అవర్స్లో పోవచ్చు, లేకపోతే వాడు మళ్ళీ పూణేకి వెళ్ళిపోయాడు. వాడిని పట్టుకొస్తే వాడు ఆల్రెడీ కర్ణాటకలో ఒక 130 కేసెస్లో 130 కేసులో వాడికి బుల్లెట్ ఇంజరీ ఉంది, వీడికి బుల్లెట్ కూడా ఉంది. ఇక్కడ మన దగ్గర 2 కేసులు చేసి వెళ్ళిపోతాడు. ఇట్లా ఇవన్నీ సీసీ కెమెరాల ద్వారా మళ్ళీ అంటే మనం పబ్లిక్ పెట్టుకుంటున్నారు కదా సీసీ కెమెరాస్, సో వాటి వల్ల ఏంటంటే క్యాప్చర్ అవుతాడు. సీసీ కెమెరా వల్ల డిటెక్షన్, ఎవ్రీ కేసు డిటెక్ట్ అవుతుందండి. కాకపోతే ఒక 1 week, 5 days, 10 days కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే వెంటనే దొరుకుతుంది, లేకపోతే కొంచెం టైం దొరుకుతుంది. దొరకడం అనేది కన్వెన్షనల్ క్రైమ్లో పోలీసు వెరీ పవర్ఫుల్ ఉంటారు. ఈ వేరాజ్ ఇన్ కమ్స్ ఇన్ టు సైబర్ క్రైమ్స్ అంటే నేను చెప్పిందే ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ పోయి చెక్ చేస్తే ATM విత్డ్రాల్స్ బాంబేలో ఉంటాయి, బాంబే పోయి చెక్ చేస్తే ఆడు పర్సన్ ఏమో అక్కడ ఉంటాడు, వాడికి అసలు అడ్రస్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉంటుంది. అట్లుంటుంది. ఇందులో డిటెక్షన్ అనేది వెరీ లెస్. మేము 100 కేసులు చేస్తే 1-2 కూడా డిటెక్ట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు కొత్తగా ఈ మన 1930 నెంబర్ వచ్చింది కదా NCRB పోర్టల్ వాళ్ళు, అది పెట్టిన తర్వాత దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 30% క్యాష్ రిటర్న్ అవుతుంది. ఇందాక మేడం చెప్పినా కదా బ్యాంక్ మేనేజర్ గారు 23,000 హోల్డింగ్లో ఉంది. అది మేము తెప్పించాలి ఇక 1930. అందుకే ఇప్పుడు మీకు కాలర్ టోన్ కూడా వచ్చింది కదా. కానీ ఇక మనం అంటే ఎడ్యుకేటెడ్ రూరల్ ఏరియా పబ్లిక్ ఈజ్ ఆల్సో యూజింగ్ ఈ ATMs కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ చేస్తారు. కొంతమందికి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగే చేయాలి. మ్యాక్సిమం పీపుల్కి యూజ్ అవుతుంది. 1 or 2% ఉంటుంది, వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజే 98% ఉంటుంది, డిసడ్వాంటేజ్ వెరీ లెస్ ఉంటుంది. కాకపోతే ఇది ప్రికాషనరీగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you very much, sir. Now I like to request Sridhar Varamala garu, Hyderabad Nava, to come on to the dais. విత్ యువర్ పర్మిషన్ ఐ లీవ్. నాకు అంటే ఒక 2-3 ఉన్నారు, ఆ కేసు రిజిస్టర్ చేసే ఉంది. Roshan. ఏడుకొండలు మాట్లాడతాం. మా ఏడుకొండలో ఒక 2 minutes 3 minutes మాట్లాడు. ప్లీజ్ సార్ మాట్లాడు, ఎక్స్పీరియన్స్ షేర్ చేయి. మనకి నాలెడ్జ్ అని కాదు, ఎక్స్పీరియన్స్. మాకు నాలెడ్జ్ తక్కువనే ఉంటుంది డిటెక్షన్లో. అంటే మాకు ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు మా వెనకాల ఉండే ఎక్స్పర్ట్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సైబర్ క్రైమ్ పట్ల మనము 1930 నెంబర్ని మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత మనం బెటర్ వేలో వెళ్తాము. ఎందుకంటే మనము టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే 100 dial 108 మనం ఏ విధంగా అయితే మనము ఇమీడియట్గా ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే 108 కాల్ చేస్తాము. ఎక్కడైనా గొడవ అయితే మనకు దాంతో సంబంధం లేకున్నా కానీ మనం 100 dial చేస్తాం. ఇదే విధంగా మనకు మన అకౌంట్లో నుంచి అమౌంట్ డెబిట్ అయినా కానీ ఏ జరిగినా కానీ, లేకపోతే సైబర్ కాల్స్ వచ్చినా మీకు భయం వేసినా, డిజిటల్ అరెస్ట్ అని మీకు ఫేక్ కాల్స్ వచ్చినా కానీ 1930కి మీరు కాల్ చేయొచ్చు. సేమ్ థింగ్ మరి అదేవిధంగా మీరు 100 dial కూడా చేసేసి మీరు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అని కొత్త ట్రెండింగ్ సైబర్ క్రైమ్ అనేది వచ్చింది. డిజిటల్ అరెస్ట్ మీన్స్ ఇప్పుడు ఇంట్లో ఉన్న మన పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు,
కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి వాళ్ళు కాల్ చేసేసి మీ పిల్లలు పలానా మేము బాంబే నుంచి కాల్ చేస్తున్నాం, బాంబే సిఐడి నుంచి కాల్ చేస్తున్నాం, బాంబే క్రైమ్ నుంచి కాల్ చేస్తున్నాము, మీరు మీ అబ్బాయి పలానా డ్రగ్స్ కేసులో మా దగ్గర కేసు రిజిస్టర్ అయింది, మీరు ఇమీడియట్గా మాకు ఒక 3 lakhs ట్రాన్స్ఫర్ చేయాలి, 2 lakhs ట్రాన్స్ఫర్ చేయాలని మీకు అని డిజిటల్ అరెస్ట్ విధంగా మీకు థ్రెటనింగ్ చేస్తారు. దాంతో మీరు భయపడి అతనికి ఈ విషయం మీ చుట్టుపక్కల రిలేటివ్స్ కానీ లేకపోతే నైబర్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరికైనా తెలిస్తే మీ రెప్యుటేషన్ అనేది దెబ్బతింటుంది, మీ యొక్క ఉన్న గౌరవం దెబ్బతింటుందని ఉద్దేశంతో మీరు ఎవరికి చెప్పకుండా వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడము, ఈ విధంగా చాలా కేసెస్ రీసెంట్ 3 months 6 monthsలో జరిగినాయి. కాబట్టి పోలీసులో ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. దాన్ని మనసులో పెట్టుకొని మీకు ఏమైనా కాల్స్ వచ్చినట్లయితే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా వెళ్ళేసేసి అక్కడ రిపోర్ట్ చేయాలి. లేదు అంటే 100 dial చేసైనా మీరు ఇంటి దగ్గర ఉండేసేసి దాని గురించి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు మనకు ట్విట్టర్ ద్వారా కానీ లేకపోతే ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు కంప్లైంట్ ఇంట్లో ఉండి చేయొచ్చు. దాన్ని బట్టి మేము ఎమ్మటే కాల్ దాన్ని మాకు 2-3 సిపి ఆఫీస్కి వెళ్ళేసి మళ్ళీ మాకు ఫార్వర్డ్ అయ్యి వస్తుంది. మేము లోకల్ పోలీస్ ఎక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఉందో వాళ్ళు లోకల్ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ కన్సర్న్ అథారిటీ మీకు కాల్ చేసేసేసి క్లియర్గా కనుక్కొని ఒకవేళ దానికి ఏ విధమైన ప్రాసెస్ మీరు ఫాలో కావాలో చెప్తారు. లేదు దానికి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేది ఉంటే పిఎస్కి రమ్మని చెప్తారు. ఓకే, ఈ విధంగా గైడ్ చేస్తారు. కాబట్టి మీరు 1930 నెంబర్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుచు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకో. Now I request Sridhar Varamala garu onto the dais. Now I request Satish Tumu garu, founder president Hyderabad Spurti onto the dais. Satish will speak about Sagar. Now I request our president Suvita garu to introduce Satish Tumu garu. Wonderful evening, everyone. This is JC Suvidha. I am glad to introduce Satish Kumar Tumu sir. Sir did his PG diploma in banking and finance and BTech from Sasi Institute of Technology and Engineering. Sir is a highly motivated and result-oriented trainer with a proven track record of success in leadership development and personal growth. Certified in various leadership programs and renowned institutes like Lions Club International, JCI India. His trainings include corporate training for software employees, online training for real estate consultants, insurance advisors, personality development trainings to individuals, students, and colleges, faculty development programs for teachers, memory training for students, real estate workshops, and the list keeps going on. Sir, Satish Kumar Tumu sir is the founder president of Spurti Real Estate Academy, founder president of JCI Hyderabad Spurti, secretary of Lions Club of Hyderabad Trainers, co-founder of Mindshift Monks, managing partner of KGF Studio, supplying corporate gifts at affordable prices. Now, I request Satish sir to increase our insights on cybercrimes. Thank you. Dignitaries on the dais and off the dais, warm welcome. ఇక్కడున్న ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 40 members దాకా కూర్చుంటారు. ఎంతమందికి సేవ చేయాలని అనుకుంటున్నారు మీరు సమాజానికి? చేయాలనుకుంటున్నారు అంటే చేతులు ఎత్తిన వాళ్ళు ఏం సమాజానికి ఏం సేవ చేయాలనుకుంటలేదా? మన లైఫ్ అంతా కూడా ఎవరొకరి చేత ప్రొటెక్ట్ చేయబడే ఉంది. మన హెల్త్ డాక్టర్స్ చేతిలో ఉంది, లేదు సరిహద్దుల్లో సైనికులు పోరాడుతున్నారు. మనకు తెలియకుండా ఇక్కడ సైబర్ క్రైమ్స్ అనే కన్నా సైబర్ వార్ అనడం
కొంచెం యాప్ట్ అవుతుందేమో, ఎందుకంటే ఒక యుద్ధంలాగా ముంచుకొస్తుంది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ అందరం అసెంబ్లీ అయ్యాం. చిన్నప్పుడు పిల్లలకి వ్యాక్సిన్ వేయించేవాళ్ళు, చాలామంది వ్యాక్సిన్ వేయిస్తుంటాం. ఎందుకు? భవిష్యత్తులో ఎలాంటి జబ్బు రాకుండా. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా వ్యాక్సినేషన్ లాంటిదే. భవిష్యత్తులో ఇక్కడున్న ఎవరు కూడా డబ్బులు పోగొట్టుకోకుండా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు డబ్బులు పోగొట్టుకోకుండా, మీ తల్లిదండ్రులు, మీ కొలీగ్స్, మీ పిల్లలు ఎవరు డబ్బులు పోగొట్టుకోకుండా ఇది ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రాం లాంటిది. అవేర్నెస్ ప్రోగ్రాం అనగానే వ్యాక్సినేషన్ అంటే దాన్ని అరికట్టడానికి. మరి క్రైమ్స్లో ఎన్ని రకాల క్రైమ్స్ ఉన్నాయి ఎవరికైనా తెలుసా? సైబర్ క్రైమ్స్లో అన్లిమిటెడ్, దీనికి అంతమే లేదు. మీరు 100 సైబర్ క్రైమ్స్ ఉన్నాయని మనం భావిస్తే 101 ఇంకొకటి పుట్టుకొస్తుంది. అంటే ఇది రోజు రోజుకి మారుతుంది. ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే అవేర్నెస్ అంటే దీని పట్ల అవగాహన తెచ్చుకోవడం తప్ప దీనికి రెమెడీ ఏం లేదు. దీన్ని అయితే మనం ఆపలేం. అయితే బయట జరుగుతున్న వాటిలో కొన్నిటి గురించి నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. ఆల్రెడీ మనకి సెషన్ స్టార్ట్ అయ్యే ముందు కొంతమంది ఏదో మిలిటరీకి సంబంధించి ఫ్రాడ్ చెప్పారు, SBI యాప్ ఏదో అప్గ్రేడ్ చేసుకోండి అని ఒకళ్ళు చెప్పారు, దాని తర్వాత ఫేస్బుక్లో మెసేజ్ వచ్చిందని చెప్పారు, ఇంకొకరు డిజిటల్ అరెస్ట్ గురించి మాట్లాడారు, పిల్లల గురించి, OLX స్కామ్, ఇవన్నీ మనం విన్నాము. వీటన్నిటిలో కామన్గా అబ్జర్వ్ చేస్తే మనకు చేయాల్సింది ఏంటంటే యూజింగ్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే అవతల వ్యక్తి జెన్యూనా కాదా. సైబర్ క్రైమ్స్ని అవాయిడ్ చేయడానికి ఒకటి ఫార్ములా కామన్ సెన్స్. ఎట్లా అంటే ఒక ఫ్రెండ్ నిజంగానే వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉంటే, లేదు తనకి నిజంగా డబ్బులు అవసరమైతే ఫేస్బుక్లో మెసేజ్ పెడతాడా, కాల్ చేస్తాడా? నాకు డబ్బులు అవసరం, ఫేస్బుక్లో చాట్ చేస్తానా, తీరిగ్గా ఫోన్ చేస్తానా? అంటే ఫేస్బుక్లో చాట్ చేసే టైం ఉన్నప్పుడు కాల్ చేయడానికి టైం ఉండదా? అంటే జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఫ్లోలో కామన్ సెన్స్ మిస్ అయిపోతున్నాం. నిజంగా అవతల వాళ్ళకి అర్జెంట్ అయితే ఇమ్మీడియట్గా మనం క్రాస్ చెక్ చేస్తున్నామా, నిజంగా వాళ్ళే అడిగారా లేదా అన్నది. సింపుల్. అంటే ఒక కామన్ సెన్స్ మిస్ అవుతున్నాం మనం. సో మనకి జీపేలో కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జస్ట్ వెయిట్ ఫర్ 5 seconds or 10 seconds. ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. లేదు ఫేస్బుక్లో ఎవరో మీ ఫ్రెండ్ ఫోటోతోనో, లేదంటే మీ మాస్టర్ ఫోటోతోనో, మీ గురువుల ఫోటోతోనో డబ్బులు అడిగినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ప్రొఫైల్ మనం చెక్ చేస్తున్నామా, అట్లీస్ట్ కాల్ బ్యాక్ చేస్తున్నామా, నిజంగా అవసరం ఉంటే కాల్ చేసి అడుగుతారు. సో కామన్ సెన్స్ అనేది మిస్ అవుతుంది. సో ఎవరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కానీ ఒక 1 minute ఆగండి, హోల్డ్ ఫర్ ఏ మినిట్, చెక్ ద అదర్ పర్సన్ ఫస్ట్ థింగ్. ఇంకొకటి, మొబైల్ అన్నది పార్ట్ ఆఫ్ బాడీ అయిపోయింది. పార్ట్ ఆఫ్ బాడీ. మానవ శరీరంలో భాగాలు ఏంటంటే కళ్ళు, ముక్కుతో పాటు ఇంకొకటి కూడా చెప్పాల్సి వస్తుంది. మొబైల్ 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, వీటితో పాటు ఒక మొబైల్ కూడా ఉందని చెప్పాల్సి వస్తుంది. అంటే 24 hours ఆల్మోస్ట్ పడుకునేటప్పుడు కూడా పక్కన మొబైల్ పెట్టుకున్నాం, అంత లైఫ్లో భాగం అయిపోయింది. సో మనం వాడే మొబైల్లో ప్రతిదానికి యాప్స్ యూజ్ చేస్తున్నాం మనం. .apk ఒకసారి నోట్ చేసుకోండి, తెలియకపోతే .apk అనే ఎక్స్టెన్షన్తో ఒక ఫైల్ మనకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో వస్తే ఇట్స్ ఎ డేంజర్. .apk మనకి జెన్యూన్ యాప్స్ అన్నీ కూడా ప్లే స్టోర్లో ఉంటాయి. వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ వేరే లింక్స్ కానీ SMS లింక్స్ కానీ వచ్చినాయి అంటే ఇట్స్ ఎ డేంజర్. అంటే మనం థర్డ్ పార్టీ రిసోర్సెస్ నుంచి .apk అనేది మనకి ఏదైనా సాఫ్ట్వేర్, ఆండ్రాయిడ్లో సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా .apk అండి ఇన్స్టాల్ చేయొద్దు. మీరు ఇన్స్టాల్ చేయొద్దు, మీరు క్లిక్ చేయొద్దు, ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు. ప్లస్ మనకు అందరికీ ఏంటంటే వాట్సాప్ ఉంది, పింక్ వాట్సాప్ అని ఎవడో పెడతాడు. ఎందుకు, ఏం చేస్తారు? జనరల్గా ఏ యాప్ అయినా కానీ మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. ఎందుకు అప్డేట్ చేస్తారంటే సెక్యూరిటీ పరంగా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎవరో ఏదో కొత్త ఫీచర్స్ ఉన్నాయి, ఇది క్లిక్ చేయండి, ఏదో క్లిక్ చేస్తారు, మీరు క్లిక్ చేస్తారు, మీకు తెలియకుండా మెసేజ్లు అందరికి వెళ్ళిపోతూ ఉంటాయి. నూడ్ మెసేజ్లు వెళ్ళొచ్చు, నూడ్ ఫోటోలు వెళ్ళొచ్చు, ఏమన్నా జరగవచ్చు. సో ఏదన్నా మీ రెగ్యులర్ లైఫ్లో డిఫరెంట్గా ఏదన్నా జరుగుతుంటే 1 నిమిషం ఆగండి, సెర్చ్ చేయండి. మనకి ప్రతిదానికి యూట్యూబ్ వాడతాం కదా, ఎవరో ఏదో పెట్టారు పింక్ వాట్సాప్ అని, యూట్యూబ్లోకి వెళ్ళండి, వాట్ ఈస్ పింక్ వాట్సాప్ అని టైప్ చేయండి. అంటే మీకు రొటీన్ లైఫ్లో డిఫరెంట్గా ఏది జరిగినా ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయడం కాదు, ఫస్ట్ క్లిక్ చేసేయడం కాదు. మనకు ఆ యాంగ్జైటీ ఏదైతే ఉందో కాసేపు హోల్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి ఎక్కువ టార్గెట్ ఏంటంటే ఫెస్టివల్ సేల్స్. అసలు ఒక విషయం నేను అడుగుతాను, జనవరి నుంచి డిసెంబర్ దాకా, జనవరిలో జనవరి సేలు,
దాని తర్వాత సంక్రాంతి సేలు, ఫిబ్రవరి వస్తే వాలంటీర్స్ డే సేలు, మార్చి వస్తే ఉగాది సేలు, ఏప్రిల్ వస్తే శ్రీరామనవమి సేలు, సమ్మర్ వస్తే సమ్మర్ సేలు, దాని తర్వాత రెయినీ డే సేలు. అసలు సేల్ లేనిది ఎప్పుడు? అసలు సేల్ లేనిది ఎప్పుడు? ఫెస్టివల్ సేల్ లేనిది ఎప్పుడు? ఏదో సడన్గా సేల్ అని వస్తుంది. నాకు ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఏదో కంపెనీ 100 years యానివర్సరీ లింక్ క్లిక్ చేయండి, 1000 రూపాయలు వస్తాయి, 10,000 వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి. అసలు మీరు పుట్టిన కాడ నుంచి ఇప్పుడు దాకా ఎవరికన్నా లక్కీ డ్రాలో కానీ, యానివర్సరీ సేల్లో కానీ, ఏదన్నా సేల్లో కానీ డబ్బులు వచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? సార్ ఇందాడు కూడా చెప్పారు, మనిషి ఆశే వాళ్ళ పెట్టుబడి. సింపుల్. మనకున్న ఆశే వాళ్ళ పెట్టుబడి. మనిషి ఆశాజీవి. ఇప్పటికప్పుడు సరే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, సంవత్సరం చివరిలో డబల్ అవుతుందంటే సగం మంది వచ్చేస్తారు. ఒక సెమినార్ జరుగుతుంటే నేను సెమినార్ స్టార్ట్ చేయకముందు నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఎవరైతే ఈవెంట్ స్పాన్సర్ చేస్తున్నారో అవేర్నెస్ బుక్స్ అంటే నాలెడ్జ్ బుక్స్, మీ పిల్లలకు ఉపయోగపడే బుక్స్ దాదాపుగా మార్కెట్లో కొంటే అది 15,000 రూపాయలు ఉంటాయి. ప్రమోషన్ కోసం 500 రూపాయలకి అమ్మేస్తున్నారు. సో ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ 10 members ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో 500 రూపాయలు సొంతం చేసుకోవచ్చు. అంటే నేను సెంటెన్స్ కంప్లీట్ చేసే లోపల దన్నను స్కాన్ చేశారు, గ్రూప్లో యాడ్ అయిపోయారు. అసలు 15,000కి 500కి ఎందుకు వస్తుంది? కామన్ సెన్స్. సైబర్ క్రైమ్స్లో 2 విషయాలు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనల్ని ఆశ పెట్టేలా ఉంటే మనం మోసపోతున్నామని అర్థం, అది ఏదన్నా కావచ్చు. రెండోది, మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కామన్ సెన్స్ వాడుతున్నామో లేదా. అట్లీస్ట్ 1 minute ఆగండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఈ సెషన్ ఏదైతే ఉందో ఇక్కడికి అటెండ్ అయిన వాళ్ళ కోసం మాత్రమే కాదు, మీ ఇంట్లో వాళ్ళ కోసం, మీ పిల్లల కోసం, మీ పేరెంట్స్ కోసం, మీకు తెలిసిన మిత్రుల కోసం. ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ స్కేల్ 3 గ్రేడ్లో రిటైర్ అయిన వ్యక్తే ఒకళ్ళు ఫోన్ చేసి, మీ పేరు మీద ఒక పార్సిల్ బుక్ అయింది, అందులో డ్రగ్స్ ఉన్నాయి, మీరు ఇమ్మీడియట్గా కనుక స్టేషన్లో అటెండ్ కాకపోతే మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అంటే కంగారు పడిపోయాడు ఆ వ్యక్తి. 60 years పర్సను, మంచి ఎడ్యుకేటెడ్ పర్సను, స్కేల్ 3 గ్రేడ్లో బ్యాంక్లో రిటైర్ అయ్యి, అంటే అవేర్నెస్ ఉంటుంది. కానీ తనేం ఆలోచించాడంటే, తను ఏదో ఇంట్లో బయటకు వెళ్ళాక చిన్న కొరియర్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఎక్కడో బయట జిరాక్స్ షాప్లోనో ఎక్కడో చోట ఆధార్ కార్డు ఇచ్చి అది మిస్యూజ్ అయిందేమో, సో నా పేరు మీద నిజంగానే డ్రగ్స్ బుక్ అయినాయేమో, అది కొంచెం కంగారు పడిపోతున్నాడు. ఎక్కడైనా మన తప్పు లేనప్పుడు కంగారు పడొద్దు. ఎక్కడ కూడా మీరు ఇన్వాల్వ్ కాలేదని మీకు క్లియర్గా తెలిసినప్పుడు, అది ఎంత పెద్దవాళ్ళైనా ఎవరు ఫోన్ చేసినా, వాళ్ళు ఎస్ఐ అన్నా, సిఐ అన్నా, లాయర్ అన్నా, ఎక్కడి నుంచి వచ్చామన్నా కానీ ఫస్ట్ నిదానంగా ఆలోచించండి. మీరు ఇన్వాల్వ్ కాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత స్టేజ్ దాకా వెళ్ళిపోయాడంటే, నిజంగానే బుక్ అయిపోయిందేమోనని ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే, ఈయన పేరు మీద ఒక లెటర్ పంపించారనమాట. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఒక లెటర్ వచ్చేసింది ఈయన పేరు మీద. సో ఇమ్మీడియట్గా మీ అకౌంట్స్ అన్ని హోల్డ్ చేస్తున్నాము, మీ దగ్గర ఎన్ని బ్యాంక్ అకౌంట్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ స్టేట్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే మీ ట్రాన్సాక్షన్స్లో మీరు ఇట్లా డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఎంత సంపాదించారో మాకు తెలియాలి. మేము క్రాస్ చెక్ చేస్తాము ట్రాన్సాక్షన్స్ అన్నీ, అవన్నీ జెన్యూన్ అని తేలితేనే ఆ డబ్బులు మీకు వస్తాయి. ఫస్ట్ మీ ఆధార్ కార్డు పంపించండి, మీ పాన్ కార్డు పంపించండి, ఎందుకంటే మేము ఆల్రెడీ మిమ్మల్ని ట్రాకింగ్లో పెట్టాము. ఈ విషయాలు ఎవరు చెప్పడానికి లేదు, చెప్తే మళ్ళీ అది పెద్ద కాన్ఫిడెన్షియల్ ఇష్యూ అది. ఇట్లా ఏదేదో చెప్పేసి ఇంకా ఒక్కరోజు అనగా అంటే నెక్స్ట్ రోజు ట్రాన్స్ఫర్ చేయడానికి ఆయన రెడీ అయిపోయాడు. ఈ లోపల నేను ఎందుకో మాట్లాడుతూ ఉంటే, సార్ నా ఫోన్ ట్రాకింగ్లో ఉంది, వేరే వాళ్ళు పోలీసులు ట్రాక్ చేస్తున్నారు సార్, నేను అందుకే కొన్ని విషయాలు మీతో మాట్లాడదాం అనుకున్నాను, పర్సనల్గా మాట్లాడా అంటున్నాడు. ఫోన్ ట్రాకింగ్ చేయడం ఏంటి, ఈయనేం తప్పు చేశారు, పర్లేదు సార్ చెప్పండి, అంత పెద్ద ఇబ్బంది ఏముందంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మన మాటలు వేరే వాళ్ళు వింటున్నారు అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో పడిపోతున్నారు. భయం అంటే 2 రకాలు, ఒకటి ఆశ, 2 మన భయం. ఈ 2 వాళ్ళ పెట్టుబడి. సో ఎక్కడ కూడా యాంగ్జైటీకి లోన్ కావద్దు, ప్యానిక్ అవ్వద్దు. డిస్కస్ చేయండి, మీ తప్పు లేనప్పుడు మీ పిల్లలతో డిస్కస్ చేయండి, తెలుసుకున్న వాళ్ళతో డిస్కస్ చేయండి. కొన్ని నేను ఫాస్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో ఫెస్టివల్ సేల్స్ అని ట్రాప్ చేస్తూ ఉంటారు, ఏదున్నా కానీ ఆశపడొద్దు. దాని తర్వాత ఫేస్బుక్ అకౌంట్స్, ఎవరు పడితే వాళ్ళు, మీకు తెలియదు మన ఫోన్ ఎంత డేంజర్ అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతూ అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిఫ్రిజిరేటరు, ఐఫోన్ అన్నాను అనుకోండి, మీరు ఫోన్ ఓపెన్ చేస్తే ఐఫోన్ యాడ్లు వస్తాయి. లేదు నేను రిఫ్రిజిరేటర్ అంటే రిఫ్రిజిరేటర్ యాడ్ వస్తాయి. అవర్ ఫోన్ ఈజ్ వాచింగ్ యువర్ వర్డ్స్. మన ఫోన్ అన్నది ప్రతిదీ ట్రాక్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా, ఐఆర్సిటీసీ టికెట్లు బుక్ చేసుకోవాలి, దానికన్నా ముందు మీరు ఫోన్లో ఇంట్లోకి ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఏసీ తీసుకుందాం అనుకుంటున్నాను, శాంసంగ్
టీవీ తీసుకుందాం అనుకుంటున్నానని మీరు మాట్లాడి ఫోన్ పెట్టి ఏదన్నా షాపింగ్ సైట్ ఓపెన్ చేయండి, ఇమీడియట్గా దానికి సంబంధించిన యాడ్లు కనబడుతూ ఉంటాయి. అంటే ప్రతిదీ మీరు ఫోన్లో మాట్లాడేది కూడా ట్రాక్ అవుతుంది. ప్రతిదీ ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడ్ అయిపోయింది, ప్రతిదీ ట్రాక్ అవుతుంది. మీకు తెలియకుండా ఏం చేస్తారు, IRCTCలోకి వెళ్ళిన యాడ్లు కనబడతాయి, ఫెస్టివల్ దానిలోకి వెళ్ళిన యాడ్లు కనబడుతూ ఉంటాయి. అంటే అంత టెక్నాలజీ డెవలప్ అయింది. సో డోంట్ టెంప్ట్, వాటికి టెంప్ట్ అవ్వద్దు. దాని తర్వాత కొరియర్ ఫ్రాడ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అన్నోన్ నెంబర్స్ నుంచి వీడియో కాల్స్ వస్తే పొరపాటును కూడా లిఫ్ట్ చేయొద్దు. అసలు వీడియో కాల్ అన్నోన్ నెంబర్స్ ఎట్లా చేస్తారు? మీకు సింపుల్, నూడ్ వీడియో కాల్స్ వస్తున్నాయి. స్ట్రాటజీ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫోన్ లిఫ్ట్ చేస్తారో అవతల వ్యక్తి కంప్లీట్లీ నూడ్ ఉంటారు. మీరు ఆల్రెడీ ఆన్ చేస్తారు కాబట్టి వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకుంటారు. అదే ఫోటో మళ్ళీ మీకు పెట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రాడ్ ఉంది. దాని తర్వాత పాస్వర్డ్స్, మన ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. ఒక అన్నోన్ పర్సన్కి ఇస్తే చిన్న యాప్ అన్నది ఇన్స్టాల్ చేస్తే మొత్తం మీ ఫోన్ అంతా ట్రాక్ చేసేయచ్చు. సో మీ ఫోన్ అన్నోన్ నెంబర్స్కి ఇవ్వద్దు, మీ మొబైల్ అన్నోన్ నెంబర్స్కి ఇవ్వద్దు. ఓల్డ్ మొబైల్స్ రీసేల్ చేస్తాం, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. మన జీమెయిల్ అలాగే ఉంటుంది కదా, మన బ్యాంక్ అకౌంట్స్ అలాగే ఉంటాయి కదా. మీకు తెలుసా మన ఓటీపీలు మన సిమ్ కార్డ్కే కాదు జీమెయిల్కి కూడా వస్తాయి, తెలుసా మీకు అది? అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీ డెబిట్ కార్డు పోయినా లేదంటే మీ ఫోన్ వేరే వాళ్ళకి యాక్సెస్ ఉన్నా కానీ ఏదైతే జీమెయిల్ ఓల్డ్ మొబైల్లో ఆల్రెడీ ఉందో అందులో కూడా పాస్వర్డ్స్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా మొబైల్లో ఫోన్ ఓపెన్ చేసినప్పుడు జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ అడగదు అది. సో అంటే మన ఓల్డ్ మొబైల్స్ రీసేల్ చేసినప్పుడు కంప్లీట్గా మొబైల్ అన్నది ఫార్మాట్ చేయాలి. ఎక్స్చేంజ్ చేసినప్పుడు కానీ లేదంటే వేరే వాళ్ళకి అమ్మినప్పుడు కానీ కంప్లీట్గా ఫార్మాట్ చేసేసేయాలి. మొత్తం అందులో ఉన్న యాప్స్ అన్నీ అన్ఇన్స్టాల్ చేసేసేయాలి. అప్పుడు మాత్రమే దాన్ని రీసేల్ చేయండి. నెక్స్ట్, మార్కెట్లో 1,00,000 కాంటాక్ట్లు 1,000 రూపాయలు, 1,00,000 కాంటాక్ట్లు 5,000 సేల్ అవుతుంది. ఎట్లా అవుతున్నాయి తెలుసా? బయట షాపింగ్ మాల్కి వెళ్తారు, ఒక చిన్న కూపన్ ఫిల్ చేయండి, మీకు ఏమొస్తుంది? మీకు అవార్డు వస్తుంది. ఎవరికన్నా వచ్చింది ఇక్కడ? నాకు కొంచెం తెలుసుకోవాలనుంది. ఎవరికన్నా అవార్డు వచ్చిందా? షాపింగ్ మాల్ దగ్గర కానీ బయట కానీ కూపన్ ఫిల్ చేస్తే అవార్డు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీకు తెలియకుండా మీ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, మీ పేరు ఇస్తున్నారు, మీ ఇంటి అడ్రస్ ఇస్తున్నారు. ఏమవుతుంది? ఆ డేటా అంతా బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. క్లియర్గా అవతల వ్యక్తి ఫోన్ చేసి ఆల్రెడీ కూపన్ ఫిల్ చేసినప్పుడు మీ పూర్తి పేరు తెలుసు, మీరు ఎక్కడ ఉంటారో తెలుసు, అన్నీ తెలుసు. మీ పేరుతో పిలుస్తారు, మీ ఇంటి అడ్రస్తో పిలుస్తారు, నెమ్మదిగా మీ డీటెయిల్స్ అన్నీ ట్రాప్ చేయొచ్చు. మీ పూర్తి పేరు మెన్షన్ చేసినప్పుడు ఫేస్బుక్కి వెళ్ళి మీ పూర్తి నేమ్ టైప్ చేస్తే ఫ్రిడ్జ్ టూర్లు, వీడియో టూర్లు, ఇంటికి వెళ్తే ఫారిన్కి వెళ్ళామని, బయటికి వెళ్ళామని, 4 రోజులు ట్రిప్ అయితే 4 రోజులు మేము ఇంటికి రాము, దొంగతనం చేసుకోండి క్లియర్గా క్లూస్ ఇచ్చి, హోమ్ టూర్ అని చెప్పి ఇంట్లో బెడ్రూమ్ ఎక్కడుంది, బీరువా ఎక్కడుంది, మొత్తం ఏ గది, ఎంట్రన్స్ ఎటు, ఎన్ని డోర్లు ఉన్నాయి, మనమే క్లియర్గా దొంగకి తాళాలు ఇచ్చేస్తున్నాం. తప్పు మనదే ఉంది. ప్రతిదీ సోషల్ మీడియాలో అప్డేట్ చేయడం మిస్టేక్ మన సైడ్ కూడా ఉంది. కొన్ని కాన్ఫిడెన్షియల్ అనుకున్నప్పుడు షేర్ చేయొద్దు. అంటే ఫన్నీగా అనిపించినా కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. మీళ్ళు ఎలా ఉంది అవతల వాళ్ళు చూసేసినప్పుడు దొంగకు తెలుసు కదా ఎటు నుంచి ఎంటర్ అయితే బెటరు, ఎటు నుంచి ఎస్కేప్ అయితే బెటరు, బెడ్రూమ్ ఎటు సైడ్ ఉంది క్లియర్గా. నెక్స్ట్, గేమ్స్. పిల్లలకి మనం వాడే మొబైల్స్ ఇస్తూ ఉంటాం, వాళ్ళు గేమ్స్ ఆడుతుంటారు. గేమ్స్లో యాడ్స్ వస్తూ ఉంటాయి, మనకు తెలియకుండా వాళ్ళు యాడ్స్ క్లిక్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు యాక్సెప్ట్ మనకేంటి యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు అసలు చదవం. కెమెరా యాక్సెస్ అడిగిందా, కాంటాక్ట్స్ యాక్సెస్ అడిగిందా, లొకేషన్ యాక్సెస్ మనకు అనవసరం. ఫస్ట్ గేమ్ ఇన్స్టాల్ చేసేయాలి. యాక్సెప్ట్. పిల్లలు కూడా అదే చేస్తారు. అంటే మీ డేటా అంతా వెళ్ళిపోతుంది. ఏదన్నా మన పనికిరాని యాప్ ఈరోజే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజే మీ మొబైల్లో ఒక యాప్ మీకు పనికిరాదు అనుకుంటే ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే మీకు తెలియకుండా డేటా అంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్, చెక్ బుక్ ఉంటుంది, ఎందుకో పనికొస్తుందని ముందుగానే సంతకం చేసి పెట్టేస్తాం. అంటే ఇంటి తాళాలు బయట పెట్టేసినట్టు చెక్లో సంతకం పెట్టేస్తాం. అవతల వాళ్ళు వాడుకోవచ్చు. అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, లేదా ఎక్కడన్నా మర్చిపోవచ్చు. ఎవరి పేరు రాసుకుంటే వాళ్ళ పేరు సింపుల్గా అకౌంట్ ట్రాన్స్ఫర్. సో చెక్స్ ఏదైతే ఉందో బ్యాంక్స్ చెక్స్ సైన్ చేసి పెట్టొద్దు. డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఫోటోలు తీసి పెట్టుకుంటారు కొంతమంది ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయడానికి. సో ఆ ఫోటోలు మీ మొబైల్లో ఉన్నాయి, మీ ఫ్రెండ్ ఎవరో తీసుకున్నారు, ఫోటో క్లిక్ చేశారు, తెలియదు కదా. అంటే ప్రతి ఒక్కళ్ళు శ్రీరామచంద్రులు, ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళని ఎవరు బోర్డు పెట్టుకు తిరగరు. ఇందులో ఎవరు కూడా మీ ఫ్రెండ్స్ చేతిలో మోసపోయిన వాళ్ళు లేరా? అందరూ జెన్యూన్ అని నమ్మడానికి ఉందా? అంటే అది ఏ రూపంలోనో రావచ్చు. అది మీ ఫ్రెండ్ కావచ్చు, మీ ఆఫీస్ కొలీగ్ కావచ్చు. అంటే మనిషి అవసరం, వాళ్ళకు 1,00,000 రూపాయలు అవసరం ఉంది, వాడు ఏదో లోన్ తీసుకుంటాడు, లేదంటే ఏదో బెట్టింగ్ కడతాడు, వాడికి డబ్బులు అవసరం. ఏం చేస్తాడు? నమ్మిన వాడిని మోసం చేస్తాడు. సింపుల్. అంటే అవసరం మనిషిని ఎంతకన్నా దిగజారుస్తుంది. సో మన పర్సనల్ మొబైల్ ఈజ్ ఏ ప్రైవేట్ డివైస్, నాట్ ఏ పబ్లిక్ డివైస్. గుర్తుపెట్టుకోండి, అవర్ మొబైల్ ఈజ్ ఏ ప్రైవేట్ డివైస్.
సో ఎంత జాగ్రత్తగా ఒళ్ళును కప్పుకుంటామో మన మొబైల్ని కూడా అంతే సేఫ్గా పాస్వర్డ్స్తో ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఉంది. ఫైనల్గా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మనం ఒకప్పుడు ఏంటంటే అవేర్నెస్ కానీ లేదంటే జనాలు ఏం చెప్పేవాళ్ళు అంటే 1,00,000 సంపాదించడం ఎలా, 1 కోటి సంపాదించడం ఎలా. ఇప్పుడు రాను అవేర్నెస్ ఎలా క్రియేట్ చేసుకోవాల్సి అంటే లక్షలు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ సెషన్ అంతా అదే, కోట్లు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి. కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పడం దగ్గర నుంచి ఎలా పోగొట్టుకోకూడదు అని చెప్పే స్థాయికి వచ్చేసింది మన ప్రపంచం. సో ప్రతిదీ కాన్షియస్గా ఉండండి, కామన్ సెన్స్తో ఉండండి. ఏది అంటే రొటీన్ లైఫ్లో ఏది డిఫరెంట్గా జరిగినా, నేను మళ్ళీ చెప్తున్నా, రొటీన్ లైఫ్లో ఏది డిఫరెంట్గా జరిగినా బీ కాషియస్. దట్స్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ నందకిషోర్ గారు. అండ్ ఇక్కడ ఈవెంట్ గ్రేస్ చేసిన మన పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రేరణ ధన్యవాదాలు చెప్తూ, మీ ద్వారా ఈ అవేర్నెస్ ఇంకొంతమందికి, నా ఒక్క రిక్వెస్ట్ నేను చెప్తున్నాను. మనకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా సైబర్ క్రైమ్ సంబంధించి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, ట్విట్టర్ పేజ్ ఉంది. అందులో వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. డైలీ ఒక్క పోస్టర్ షేర్ చేయండి. డైలీ అంటే సినిమాకి వెళ్ళి వచ్చారు, వాట్సాప్ స్టేటస్లో షేర్ చేస్తారు. లేదు ఎక్కడో పార్టీ చేసుకున్నారు, వాట్సాప్లో షేర్ చేస్తారు. సోషల్ సర్వీస్ చేయాలనేది ఎంతమందికి ఉందంటే అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. అవతల మనిషికి మనం హెల్ప్ చేద్దాం. డబ్బులు పోగొట్టుకోకుండా హెల్ప్ చేయడం కూడా ఒక సర్వీసే కాబట్టి డైలీ ఒక్క పోస్టర్. ఒక మనిషి కష్టపడి తన కూతురు పెళ్లి కోసం సంపాదించవచ్చు. ఒక మనిషి తన బిడ్డ భవిష్యత్తు బాగా చదువుకోవాలని డబ్బులు సంపాదించవచ్చు. కొంతమంది వ్యాపారానికి సంపాదించవచ్చు, కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి సంపాదించవచ్చు, లైఫ్లో సెటిల్ అవ్వడానికి సంపాదించవచ్చు. ఒక చిన్న ఫ్రాడ్ జరగడంలో డబ్బులన్నీ పోతున్నాయి. అటువంటి వాళ్ళని కాపాడదాం. అదే సమాజంలో మనం కూడా ఉన్నాం. మనల్ని మనం కాపాడుకుందాం, సమాజాన్ని కాపాడదాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మనకి డీప్ ఫేకింగ్ వీడియోస్ అంటే ఎవరైనా సరే కూడా, మొన్న ముఖేష్ అంబానీ గారు మాట్లాడినట్టు ఒక వీడియో వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని దగ్గర ఒక 20 కోట్లు పెట్టుబడి పెట్టేశారు. ఇప్పుడు ఎవరి ఫేస్నైనా కూడా డీప్ ఫేకింగ్ చేసేయచ్చు. ఎవరి ఫేస్ అయినా, ఎవరి వాయిస్నైనా కూడా మనం వాయిస్ మార్చేసేయచ్చు. మీ మొబైల్ నెంబర్ నుంచే కాల్స్ చేయొచ్చు, ఎవరి నెంబర్ అయినా. టెక్నాలజీ అనేది చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసినాయి. మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎగ్జాంపుల్, మనం క్రెడిట్ కార్డు వాడుతున్నాం. మనం క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో ఎప్పుడన్నా సరే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనకి 16 డిజిట్ కార్డ్స్ ఉంటాయి. 16 డిజిట్స్ నెంబర్స్ కదా. 16 డిజిట్స్ మనం కరెక్ట్ నెంబర్ ఎంటర్ చేయకూడదు. 16 డిజిట్స్లో ఒక 2-3 రాంగ్ ఎంటర్ చేసి మళ్ళా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఫస్ట్ టైం ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది సేవ్ చేసేసుకుంటుంది. ఏదైనా ఫైల్స్ కానీ, వైరస్ కానీ, మాల్వేర్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం రాంగ్ ఎంటర్ చేయాలి. సెకండ్, మనము పాస్వర్డ్స్, అది కూడా మీరు రాంగే ఎంటర్ చేయాలి. తర్వాత కరెక్ట్ ఎంటర్ చేయాలి. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, సివివి, అది కూడా మనం కరెక్ట్గా రాంగ్ ఎంటర్ చేసి సెకండ్ టైం కరెక్ట్ ఎంటర్ చేశారనుకోండి, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏటీఎంస్లో కూడా మనకి చాలామంది ఈ ఏటీఎంస్ నుంచి కూడా చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు డబ్బులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఏదైనా ఒక నెంబర్స్ కొట్టి మీరు ఆ కార్డ్స్ తీసేసుకోవాలి. ముందు తర్వాత కూడా నెంబర్స్ మీరు డయల్ చేయడం వల్ల ఏమవుతుందంటే డాటా అనేది అక్కడ సేవ్ కాదు. ఇప్పుడు మనకి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లా మెసేజెస్ వస్తాయి కదా. ఈ మెసేజ్లు కూడా హెచ్డిఎఫ్సి బిఎన్కే ఉంటుంది, ఏ అనేది ఎగిరిపోతుంది. హెచ్డిఎఫ్సి, ఆ హెచ్ఎఫ్సి ఉంటుంది, ఏదో ఒక చిన్న లెటర్ తేడా ఉంటుంది. దీన్ని మనం టెక్స్ట్ ఫేకింగ్ అంటాం. వాయిస్ మాడ్యులేషన్ తోటి వాయిస్ డీప్ ఫేకింగ్, వీడియో డీప్ ఫేకింగ్, టెక్స్ట్ డీప్ ఫేకింగ్, ఇలా చాలా చేంజెస్ వస్తున్నాయి. ఎప్పుడూ కూడా మనం కాన్షియస్గా లేకపోతే చాలా ప్రాబ్లం. ఇప్పుడు మనకి న్యూడ్ వీడియో కాల్స్ వస్తున్నాయి అన్నారు కదా. న్యూడ్ వీడియో కాల్స్, ఫస్ట్ థింగ్ ఒకటి, మనకి అన్నోన్ నెంబర్స్ నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకూడదు. ఇన్ కేస్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలి, మనకి ఫ్రంట్ కెమెరా ఉంటుంది కదా, ఈ కెమెరా మీద మీరు ఏలు పెట్టి మీరు లిఫ్ట్ చేయొచ్చు. ముందు కెమెరా మీద మనం ఏంటి అనేది అవతల పక్కన వాళ్ళకి కనబడదు. ఈ మనం క్లోజ్ చేసి ఈ ముందు ఫ్రంట్ కెమెరా అక్కడ ఏలు పెట్టి మనం లిఫ్ట్ చేయొచ్చు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి, కరెక్టా కాదా అనేది తెలుసుకుని దాన్ని బట్టి మనం డిస్కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు గూగుల్లో మనకి కొత్త స్కామ్స్ వచ్చినాయి.
ఎవరో ఒక అన్నోన్ పర్సన్ మీకు ఒక 3,000 రూపీస్ పంపిస్తారు. వెంటనే మీరు ఏం చేస్తారు, అరే 3,000 వచ్చిందని మనం చెక్ చేసుకుంటాం కదా జనరల్గా. అలా వెంటనే చెక్ చేసుకోకూడదు. ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుని పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో మీ గూగుల్ పేలో ఉన్న అమౌంట్ మొత్తం అంతా పోతుంది. దానికి మనకి రెమెడీ ఏంటి, మనం ఏం చేయాలి, మనము ఫస్ట్ థింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని మనం చెక్ చేయకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, చెక్ చేయాల్సి వచ్చినప్పుడు రాంగ్ పాస్వర్డ్ కొట్టాలి, కరెక్ట్ పాస్వర్డ్ కొట్టకూడదు. ఇప్పుడు గూగుల్లో ఇవే స్కామ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మనిషి ఆశాజీవి, అత్యాశ, అది మనకి చెడు మార్గానికి తీసుకెళ్తుంది. దురాశ ఆ మనిషిని నాశనం చేస్తుంది, సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. ఏదైనా సరే మనం పెట్టుబడి పెట్టేటప్పుడు చాలామంది లోన్ యాప్స్లోను రకరకాల ఆటల్లో పెడుతున్నారు పెట్టుబడులు. నాకు రోజుకు కాల్స్ వస్తాయి. నేను ఒక కుర్రోడితో మాట్లాడుతుంటే ఏదో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. వాడు ఏం చెప్తున్నాడు, సార్ నేను 3 సార్లు పెట్టుబడి పెట్టా, ఎక్కువ వస్తుంది, అవి డేంజరస్ యాప్స్ వాడద్దు అంటే, నేను 3 సార్లు పెట్టానండి, 3 సార్లు నాకు వచ్చినాయి, అది డేంజర్ యాప్ అయితే వెంటనే వాడు 2వ సారి 3వ సారి ఇవ్వడు కదా అంటాడు. వాదిస్తాడే తప్పించి ఆ బుద్ధి జ్ఞానం ఉపయోగించట్లేదు. వాడు ఎప్పుడు దాన్ని ఇచ్చేసాడు, 6 లక్షల రూపాయలు అయిన తర్వాత అప్పుడు వాడు స్కామ్ చేశాడు. ఇది 1 కాదు 2 కాదు, నేను మీకు అదే చెప్తున్నా. ఆశాజీవి మనిషి, ఆశ మంచిదే, అత్యాశ అది చెడు మార్గాన్ని సూచిస్తుంది. దురాశ వాడి ఫ్యామిలీ, ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, ఒక బీటెక్ స్టూడెంట్ తప్పు చేసాడు, ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ బాధపడాలి, చుట్టాలు బాధపడాలి, అందరూ బాధపడాలి. కామన్ సెన్స్ వాడడం మానేశారు. ఇప్పుడు OLX ఏంటి, మీరు దేంట్లో కొన్ని 100 రకాల ఫ్రాడ్స్ ఉన్నాయి. మీరు అప్డేట్ కాకపోతే అవుట్డేటెడే. ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని కౌన్సిలింగ్ చేసేటప్పుడు నాకు చెప్తున్న మాట, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని, సార్ 2 సంవత్సరాల నుంచి నాకు ఆన్లైన్లో టచ్ ఉన్నాడు, నా కోసం గిఫ్ట్లు పంపించాడు, మా డాడీ కూడా నాకు అంత గిఫ్ట్లు పెద్ద గిఫ్ట్లు ఇవ్వలేదని చెప్పింది ఆమె. నేను అతనితో 75 సంవత్సరాలు కాపురం చేయాలి, నేను ఇంత 20 సంవత్సరాలే ఉన్నాను, అంత చక్కగా మాట్లాడుతున్నారు. ఎంటెక్ చదివింది అమ్మాయి, ఆ పెంపకం ఎట్లుంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది. 2 సంవత్సరాలు ఆన్లైన్లో మ్యారేజ్ అయింది, వాడు శుభ్రంగా వాడుకున్నాడు, ఆమె దగ్గర నుంచి ఇంట్లో చేసాడు, ఇప్పుడు నగలు తీసుకురమ్మన్నాడు, నగలు తీసుకొచ్చింది. దాని తర్వాత శుభ్రంగా ఒక 4 రోజుల తర్వాత అబ్బాయి జంపు. వాడు ఆధార్ కార్డు ఫేకు, పాన్ కార్డు ఫేకు. వాడు చెప్పడం నాకు ఆల్రెడీ 40 కోట్లు 50 కోట్లు ఉన్నాయని చెప్పాడు, ఇదంతా అని చెప్పాడు. ఇటువంటివి కొన్ని 100 కౌన్సిలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి మాకు. ఫస్ట్ మనము కొంచెం బుద్ధి, కామన్ సెన్స్ వాడితే మనకి ఇబ్బంది ఉండదు. ప్రతి చోట కూడా ఏంటంటే అత్యాశకు పోవడం, దురాశకు పోవడం వల్లనే ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఏమో సోషల్ మీడియాలో ట్రాప్ చేయబడుతున్నారు. సీనియర్ సిటిజన్స్కి చాలా స్కామ్స్ ఉన్నాయి. డిజిటల్ అరెస్ట్ మీరు ఒకసారి కనుక యూట్యూబ్లో కొడితే కొన్ని 100 వీడియోలు వస్తాయి. మెంటల్ టెన్షన్తో పాటు మానసిక ఆరోగ్యంతో పాటు డబ్బులు అన్నీ పోతున్నాయి. ఇప్పుడు అందరూ ఏంటంటే ట్రెక్కింగ్ ముందుగానే చేస్తారు. ముందుగా ఏం చేస్తారు సార్ దొంగలు, ముందుగా వెళ్ళి మొత్తం అంతా చెక్ చేసి రెక్కి చేసి మొత్తం సీనియర్ సిటిజన్స్ని, యంగ్స్టర్స్ని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళని అందరినీ ప్లాన్ చేసుకుంటున్నారు. సీనియర్ సిటిజన్స్ని ఎలా చేస్తారంటే, మొన్న బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతుంటే వాళ్ళ ఎంప్లాయీ ఎవరెవరైతే అకౌంట్స్లో అమౌంట్ పెట్టారో వాళ్ళ డాటా ఇచ్చేసాడు. ఏముంది, డబ్బులు ఇచ్చేసాడు. వాళ్ళని ఏం చేశారు, వెంటనే అటాక్ చేయరు కదా, ముందుగా వచ్చి మంచిగా మాట్లాడి పరిచయాలు చేసుకుని చాలా మంచి మనిషి అని నమ్మించేంత వరకు ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అదే పనిలో ఉంటారు వాళ్ళు. సో అప్పుడు మీ చేత డబ్బులు తీపిస్తారు. ఇప్పుడు చాలా చక్కగా రెక్కీ చేస్తున్నారు, ఒక దాంట్లో కాదు అన్ని ఏరియాస్లో. కాబట్టి మనం చాలా కాన్షియస్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా సమయం స్పెండ్ చేశారు మా గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు, ఏడుకొండల వారు, ప్రత్యేక ధన్యవాదాలు. లేట్ అయిపోయింది. ఈ గచ్చిబౌలిలో ఫైరింగ్ అయిందంట ఎవరో కానిస్టేబుల్ మీద. వెహికల్ చెకింగ్ చేసుకోవాలి నేను పోయి, అవకాశం ఇస్తే. Now I request Kishore Garu to facilitate our SHO.
I request Sridhar garu also to join. సార్ నంబర్ ఏదైతే ఉందో 1930 ఇప్పుడే సేవ్ చేసుకోండి. Married to Soumya Poleshwari, business postgraduate. He did his graduation in electronics communication engineering. In a zeal of problem solving, founded Genex Solutions in 2013. With 11 years of experience, he is implementing many successful projects to MNC companies, Electronics Corporation of Arizona, Geo, Wipro, and many more. He is founder of Genex Solutions, director GET Lions Club, Vanasilipuram, secretary of GCI Hyderabad Phonics. Now I request JC Neeraj Kumar sir to take the dais. Thank you very much for the introduction. So we got a very valuable మనకు చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఐ వాంట్ టు ప్రొవైడ్ విత్ యూ హౌ టు మేనేజ్ యువర్ మొబైల్ ఫోన్స్. సో జనరల్గా మన మొబైల్ ఫోన్స్కి వెళ్తే వీ హ్యావ్ ఎ సెట్టింగ్స్ ఇన్ అవర్ మొబైల్ ఫోన్స్, రైట్? దాంట్లో వీ హ్యావ్ ఎ పర్మిషన్ మేనేజర్ ఇన్ అవర్ మొబైల్ ఫోన్. ఇక్కడ చూసారు కదా, వీ హ్యావ్ ఎ పర్మిషన్ మేనేజర్. ఈ పర్మిషన్ మేనేజర్లోకి వెళ్తే వీ కెన్ ఫైండ్ ద ఆల్ పర్మిషన్స్. ఇక్కడ కెమెరా పర్మిషన్, కాల్ లాగ్ పర్మిషన్, కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లొకేషన్ ఓపెన్ చేద్దాం. లొకేషన్ ఓపెన్ చేసి చూడండి, గూగుల్కి లొకేషన్ అలౌడ్ ఉంది, జెప్టో డెలివరీకి లొకేషన్ ఉంది. కింద చూడండి అలౌడ్ వైల్ ఇన్ యూస్, రైట్? ఈ యాప్స్కి ఏవిటి కూడా ఎప్పుడూ అవసరం లేదు. సో ఇట్ విల్ బి యూజ్ వెన్ ఇట్ ఈస్ అలౌడ్. సో ఎప్పుడైనా సరే మీ యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వాట్ సార్ట్ ఆఫ్ పర్మిషన్స్ మీరు దానికి ఇస్తున్నారు, అది ఏం అడుగుతుంది, ఆ యాప్ అనేది ఏంటిది, సో దాని అప్లికేషన్ ఏంటి, దాన్ని యూజ్ చేసి మన మ్యాక్సిమం దానికి వైల్ యూజింగ్ యువర్ అలౌ ఓన్లీ వైల్ యు ఆర్ యూజింగ్ ఆ ఆప్షన్ ఎప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో దేనికి కెమెరా యూజ్ చేస్తున్నాము, దేనికి ఏం యూజ్ చేస్తున్నాము అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు దీనికి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ గో ఫర్ మైక్రోఫోన్ తీసుకుంటే చూడండి, నో యాప్ ఈజ్ అలౌడ్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి, ఆర్ మ్యాప్స్ ఉందనుకోండి, దీనికి అవసరం లేదు. వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇట్ విల్ యూజ్ ఇట్. సో ఎస్ఎంఎస్ తీసుకోండి, మీ ఎస్ఎంఎస్ తీసుకునే ఏది అలౌ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఎవ్రీథింగ్, ఇప్పుడు భారత్ పేన్ చూడండి, గూగుల్ ఉంది, ప్లే స్టోర్ ఉంది, మెసేజెస్ ఉన్నాయి. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇట్ విల్ టేక్ ఇట్ అవుట్. సో యూ నీడ్ టు టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ యువర్ సైడ్. అది ఏది అడుగుతుంది, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ యాప్. ఇది మన ఐఓఎస్లో కూడా ఉంటుంది, మన గూగుల్ పర్మిషన్ లిస్ట్లో ఉంటుంది. మనం చూసుకుని వీ కెన్ మేనేజ్ అవర్ డివైజెస్ అకార్డింగ్లీ. సో దీంట్లో ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఎక్కడ కూడా అవేర్నెస్ మాత్రమే చేయగలుగుతాం, కానీ అవేర్నెస్ తప్ప దానికి ఏది వేరేది ఏం లేదు. ఓన్లీ ద సొల్యూషన్ ఈజ్ అవేర్నెస్. ఎవరిని అడిగినా, ఎంత పెద్ద సెమినార్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వీ గెట్ ఓన్లీ ద అవేర్నెస్. సో అవేర్నెస్ అట్ అవర్ టిప్స్ మనము చూసుకోవాలి. మనం చూసుకుని మనం బట్టి యూ షుడ్ ఫాలో అవర్ థింగ్స్. ఓకే, సో యూ కెన్ ఫైండ్, నేను మళ్ళీ చెప్తున్నాను, పర్మిషన్స్లోకి వెళ్ళిన తర్వాత పర్మిషన్ మేనేజర్లో ఉంటుంది. ఈ ఫ్రమ్ హియర్ యూ కెన్ మేనేజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి యూ కెన్ సీ అండ్ యూ కెన్ మేనేజ్ యువర్ సెల్ఫ్. ఐఓఎస్లో కూడా ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుంది. యూ కెన్ సీ ఇట్. అండ్ వన్ అదర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఎప్పుడు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేది మీ ఇంట్లో వైఫైతో మాత్రమే చేయండి, ఆర్ ఎల్స్ విత్ యువర్ ఇంటర్నెట్, విత్ యువర్ మొబైల్ ఇంటర్నెట్ ఆర్ ఎల్స్ యువర్ వైఫై. డోంట్ యూజ్ యువర్ పబ్లిక్ వైఫైస్ ఆర్ ఎనీ షేర్డ్ హాట్స్పాట్స్. ఎప్పుడు కూడా మీ వైఫైని, మీ ఇంట్లో ఉన్న వైఫైని మానిటర్ చేస్తూ ఉండండి. దాంట్లో ఎంతమంది ఉన్నారు, అదర్ దెన్ యువర్ పీపుల్ ఇన్ యువర్ హోమ్. బయట వాళ్ళు ఉంటే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. యూ కెన్ డిలీట్ దట్. యూ కెన్ మేనేజ్ యువర్ వైఫై. అది యూట్యూబ్లో చాలా దొరుకుతుంటాయి. యూ కెన్ వాచ్ ద వీడియోస్ అండ్ యూ కెన్ మేనేజ్ ఈవెన్ యువర్ హోమ్ వైఫై అండ్ అదర్ థింగ్స్. సో థ్యాంక్ యూ. University.
did his master's from IIT Kharagpur, financial accounting from University of Pennsylvania. Sridhar sir is a corporate ID leader and corporate trainer with 25 years of experience, including 10 plus years of experience working abroad. IIT KGP, ex-Infosys and KLU alumni have been working with Fortune 500 clients and worked with customers over 50 countries. Senior Director, Strategy and Business Development in a software company, leadership and career coach. Psychometric Counselor, POSH Certified Trainer, Peer Counselor and Certified Life Skills Trainer. Executive Director and Vice President of Impact International. President of Lions Club, Hyderabad Cherapalli. Director in JCI Hyderabad Nava. He guided more than 20,000 students from various engineering colleges, business schools, pharmacy colleges, etc. on career planning and life skills. Conducted multiple sessions in corporates including DRDO, Efficience, Infosys, T-Homes, etc. Now I request Sridhar Veeramalla sir to take upon JCI orientation. Thank you. Thank you, Roshan. Thank you all the dignitaries on the dais and off the dais. So, నాకు తెలిసి అంటే ఐ డోంట్ నో వెదర్ ఐమ్ 100% రైట్, తెలంగాణ ఒకటే లాస్ట్ ఇయర్ 2,000 కోట్ల పైగా డబ్బులు పోగొట్టుకున్నారు తెలంగాణ సిటిజన్స్ మాత్రమే. ఐ థింక్ ఓన్లీ హైదరాబాద్ అరౌండ్ 800 crores, రైట్? సో కొన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటే తెలిసింది ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళు డబ్బులు ఎక్కువ పోగొట్టుకుంటున్నారు, ఇంకా కొంచెం డీప్గా వెళ్తే బాగా చదువుకున్న వాళ్ళు డబ్బులు ఎక్కువ పోగొట్టుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చూశాను, ఎవరికో మీకు ఫోన్ గెలుచుకున్నారు అని ఇంటికి ఫోన్ గిఫ్ట్ వచ్చింది బెంగళూరులో, రైట్? సో హ్యాపీగా ఫోన్ ఓపెన్ చేశాడు, సెటప్ చేశాడు, అంతా అయిపోయింది. 2 కోట్ల పైగా. అలా డౌట్ వచ్చింది, జనాల దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడున్నాయి? ఎక్కడ చూసినా న్యూస్ పేపర్లో 50 లక్షలు, 70 లక్షలు, 1.5 కోట్లు, 3 కోట్లు పోగొట్టినాయి అంటున్నారు. ఇన్ని కోట్లు బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుని ఏం చేస్తున్నారు జనాలు? అంటే వీళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారంటే వాట్ ఈస్ ద మీనింగ్? వాళ్ళు ఆల్రెడీ ఎవరు సంపాదించుంటారు కదా. డబ్బులు పోగొట్టుకుంటారంటే ఆల్రెడీ సంపాదించాలి. సంపాదించాలంటే ఏముండాలి? ఎలా సంపాదిస్తారు డబ్బులు? బిజినెస్ అంటే తెలివితేటలు ఉండాలి కదా సార్, నాలెడ్జ్ ఉండాలి కదా. చాలా కష్టపడి ఉంటారు ఎన్నో సంవత్సరాలు, రైట్? మరి ఇన్ని ఉన్నవాళ్ళు మాత్రమే డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? అది పెద్ద ప్రశ్న. సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు అంటే దెర్ ఈజ్ సమ్ గ్యాప్, రైట్? మన హోల్ సొసైటీలో కానీ మన సిస్టంలో కానీ దెర్ ఈజ్ సమ్ గ్యాప్. సో అలాంటి అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రాబ్లం, కానీ ఒక సొల్యూషన్ కూడా ఈరోజు డిస్కస్ చేయాలని మంచి ఉద్దేశంతో నందకిషోర్ గారు అండ్ టీమ్ ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నామండి. సో ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ, జస్ట్ సింపుల్ ఎస్ ఆర్ నో అని చెప్తే సరిపోతుంది. సో డూ యూ బిలీవ్ దట్ యూ స్టిల్ హ్యావ్ టు ఎ లాట్ టు లెర్న్? ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? వండర్ఫుల్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా ప్రతి ఒక్కరికి? ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడాలనుకుంటున్నారా? సూపర్. లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలా? వావ్. సొసైటీలో మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఉందా? ఎక్సలెంట్. మన బిజినెస్ మనం ఇంకా ఎక్స్పాండ్ చేసి ఇంకా గ్రో అవ్వాలనుకుంటున్నారా? వావ్, వండర్ఫుల్. సో మన కొత్త వర్షన్ని, మన కొత్త మోడల్ని చూడాలనుకుంటున్నారా? దెన్ దెర్ ఇస్ అ సొల్యూషన్, రైట్? సో ఇలాంటి సమస్యలు అంటే మనం ఈరోజు సైబర్ క్రైమ్ అనేది ఎస్ ప్రతి ఒక్కరి లైఫ్లో భాగం అయిపోయింది. ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా నాకు కాల్ వచ్చింది, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, సో మీరు మీ ఫోన్ యూసేజ్ చాలా డేంజరస్గా ఉంది, చాలా సస్పీషియస్గా ఉంది, ప్రెస్ 9 టు గెట్ మోర్ డీటెయిల్స్ ఆర్ 0 టు కాల్ ఆపరేటర్ అన్నారు, రైట్? మనం జనరల్గా ఏంటంటే మామూలుగా అయితే ఆలోచించాం, ఎందుకంటే ఏదైనా పనిలో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పక్క వాళ్ళతో మాట్లాడుతుంటాం, సడన్గా ఫోన్ వస్తుంది, ఏదో ఆలోచిస్తూ నొక్కేస్తాం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తప్పులు చేయము. ఎప్పుడైతే టెన్షన్లో ఉన్నామో, ప్రాబ్లంలో ఉన్నామో తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మరి అలా ఎలా ఉండగలమండి? ఎప్పుడు మనందరం మనుషులే కదా, రైట్? అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, కానీ మనల్ని మనం ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకోవాలి. టెక్నాలజీ మారిపోతూ ఉంది, అప్డేట్ అవుతూ ఉంది. మనం గ్లోబల్గా వెళ్ళాలి, ఎందుకంటే వీఆర్ ఆల్ లోకల్, రైట్? సో లోకల్ ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, లోకల్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ద సేమ్ టైం ఇప్పుడున్న టెక్నాలజీ గ్లోబల్ టెక్నాలజీ, వీఆర్ లివింగ్ ఇన్ ద గ్లోబల్ వరల్డ్. మనము అనుకున్నా వద్దనుకున్నా కూడా మన ఇన్ఫర్మేషన్ ప్రపంచం మొత్తం ఎక్కడైనా ఉంది, ప్రతి మూలలో దొరికిపోతుంది. సో మీ అందరికీ జలియన్ వాలాబాగ్ గురించి వినే ఉంటారు, చదువుకుని ఉంటారు కదా, రైట్? జలియన్ వాలాబాగ్లో ఏం జరిగింది?
కాల్ చేశారు. ఎవరు? డయర్. ఎవరిని కాల్చారు? ఇండియన్స్ని. ఎవరు కాల్చారు? ఇండియన్ పోలీసులే. సో ఇప్పుడు జరిగే సైబర్ క్రైమ్ కూడా ఆరిజిన్ వచ్చేసి చైనా, మయన్మార్, లావోస్, కొన్ని కంట్రీస్ ఉన్నాయి, కంబోడియా. అలాంటి కంట్రీస్ వాళ్ళు మన ఇండియన్స్ని యూజ్ చేసుకుని సైబర్ క్రైమ్ చేస్తున్నారు. డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అక్కడికి వెళ్తున్నాయి. మన వాళ్ళకి ఏదో 10వ పరకో ఇస్తా అంటే మన ఫోన్ నెంబర్లు ట్రాక్ చేసి మన ఆధార్ కార్డులు పట్టుకుని ఇవన్నీ చేసి వాళ్ళకి సంపాదించి పెడుతున్నారు, రైట్? బట్ ఎందుకు అంటే సొసైటీలో మేబీ జాబ్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కావచ్చు, ఇందాక సార్ చెప్పినట్టు గ్రీడీనెస్, రైట్? ఒక అంతర్కి మాలిషియస్ అంటే ఒక చెడు ఆలోచన ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. సో మరి మనము మన పిల్లల్ని, మన నెక్స్ట్ జనరేషన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలా వద్దా? సో పోను ఎందుకంటే ఇమోషన్స్ పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి. సైకాలజీ ఇస్ అ బిగ్ ఇష్యూ నౌ. ఎడ్యుకేషన్ అందరూ చదువుకుంటారు, మంచి కాలేజీకి పోతే అందరూ చదువుకుంటారు, అందరికీ మార్కులు వస్తాయి, అందరికీ ర్యాంకులు వస్తాయి, సీట్లు వస్తాయి, జాబులు వస్తాయి. కానీ సొసైటీలో ఇప్పుడు ఇష్యూస్ ఏమున్నాయి? ప్రతి ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయా లేవా? ఇమోషన్స్, స్ట్రెస్, దిస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇవన్నీ అడ్రస్ చేయగలిగితే ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్, సైబర్ క్రైమ్స్ ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇవన్నీ అడ్రస్ చేసుకోవాలంటే ప్రతి ఇండివిజువల్ని కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనల్ని మనం బెటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మన ఫ్యామిలీని మనం సపోర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేచురల్గా రావండి మనకి. ఎందుకంటే స్కూల్స్లో, కాలేజీలో ఇందాక చెప్పినట్టు నేను ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నాను. 1% కూడా నేర్చుకోలేదు లైఫ్ ఎలా ఉంటుంది అనేది. బయటికి వస్తే ప్రపంచం ఎలా ఉంటుంది. 10 years అమెరికాలో పనిచేశాను, 25 years ఇండియాలో ఉన్న తర్వాత 10 years అమెరికా, 1 year అమెరికాలో ఉన్నాక చాలా నేర్చుకున్నాను నేను. అసలు లైఫ్లో ఇండిపెండెంట్గా ఎలా బతకాలి, ఎలా మన పనులు మనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ మనం స్పూన్ ఫీడ్ చేస్తాం పిల్లలకి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎవ్రీథింగ్ వీ టేక్ కేర్. వాళ్ళు అడగక ముందు అన్ని ఇచ్చేస్తాం కదా పుట్టినప్పటి నుంచి కూడా. ఈరోజు పిల్లలకి ఏడవలసిన పని లేదు. ఒకప్పుడు ఏడిస్తే పాలు పట్టేవాళ్ళు, ఈరోజు మనం ముందే అయ్యో ఏడుస్తాడేమో అని చెప్పి ముందే పాలు పడుతున్నాం. సో అట్లా మనల్ని ప్రిపేర్ చేస్తున్నాం. కానీ వాళ్ళు సడన్గా మనం వాళ్ళకి అమెరికా పంపించాలనే కోరిక, ఆస్ట్రేలియా పంపించాలనే కోరిక, అక్కడికి పోయాక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, కంప్లీట్లీ క్లూలెస్. సో మనల్ని మనం ప్రిపేర్ చేయాలి, ఒక చిన్న ఏజ్ నుంచే మనం ప్రిపేర్ చేయాలి. సో అలాంటి కొన్ని సంస్థలు మనకి అందుబాటులో ఉన్నాయి. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే చాలామందికి తెలియదు, రైట్? సో ఈ జేసీఐ అనే సంస్థ గురించి కొంచెం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇద్దామండి. సో మనకి లైఫ్లో ఏం కావాలనేవి ఇలాంటి కొన్ని సంస్థలు మనకు అద్భుతంగా నేర్పిస్తాయి. సో ఐ విల్ నాట్ స్పెండ్ మచ్ టైం, బట్ వాట్ ఆర్ వి మిస్సింగ్ ఇన్ ద లైఫ్? కాలేజీల్లో, స్కూల్స్లో నేర్పించిన చాలా విషయాలు, రైట్? లీడర్షిప్ స్కిల్స్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. లీడర్షిప్ అంటే 10 మందిని వెనకేసుకుని తిరగడం కాదు, ముందు మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవడం అనేది లీడర్షిప్. మనం ఎందుకంటే చిన్న తప్పు జరిగినా కూడా చాలాసార్లు మనం ఏం చేస్తాం, చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ తప్పును సరిదిద్దే అవకాశం మన చేతిలో ఉంటుంది. మనం తప్పు చేయకుండా, పక్క వాళ్ళతో తప్పులు చేయించకుండా, ఇట్లా ఎన్నో, రైట్? క్రియేటివిటీ ఉండదు, మోటివేషన్, ఇవన్నీ మన టైం మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, దీస్ ఆర్ కామన్, ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలు. ఇవన్నింటినీ కూడా సమాధానం మనకు కావాలి, రైట్? బిజినెస్ ఎందుకు సక్సెస్ అవుతుంది? చాలామంది స్టార్టప్స్, 90% ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి, కానీ చాలామంది కూడా లైఫ్ని లీడ్ చేసుకోలేకపోతున్నారు. ఓన్లీ ఫ్యూ పీపుల్, 10-20% మాత్రమే అనుకున్నది సాధిస్తున్నారు. మిగతా వాళ్ళంతా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏంటి అని. ఎందుకు 80% ఫెయిల్ అవుతున్నారు, ఎక్కడ ల్యాక్ అవుతున్నారు? ఇందాక సార్ చెప్పారు. సో 80% టౌన్స్లో వెళ్తే చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ వనస్థలపురంలోనే ఉంటాను. మా ఇంటి పక్కన ఒక 7 ఎకరాల తోట ఉంది, ఖాళీ ప్లేస్. అక్కడ సెక్యూరిటీ ఉంటారు, రోజు సాయంత్రము 24 hours సెక్యూరిటీ ఉంటారు. ఈవినింగ్ 8 నుంచి మార్నింగ్ 8 వరకు కొంతమంది కుర్రాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళతో మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 8 PM to 8 AM సెక్యూరిటీగా పనిచేస్తున్నారు, ఎంతో 10,000 ఏమో ఇస్తారని చెప్పేసి. మిగతా మార్నింగ్ డే అంతా కాలేజీకి వెళ్ళి చదువుకుంటారు వాడు కాలేజీలో. సో వాట్ ఈస్ వేర్ ఆర్ వి గోయింగ్? సో వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు లేదు, వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు లేరు, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా డెవలప్ చేసే అవకాశం లేదు. సో ఇలాంటి జేసీఐ అనే ఒక సంస్థ, జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్, మోర్ దెన్ 120 కంట్రీస్లో ఉందండి, 100+ years ఓల్డ్. ఇండియాలో కూడా 75 years నుంచి ఇండియాలో ఉంది, రైట్? సో ఇక్కడ ఉన్నవాళ్ళు, సో ఇది ప్రైమరీగా ఏంటంటే లీడర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి, ఎస్పెషల్లీ యంగ్ 18 to 40 years వాళ్ళు మాత్రమే ఎక్కువగా దీన్ని మెంబర్స్ తీసుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు నేను 40+ నాకేంటి అని. లేదు, మీ పిల్లలు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీరు టీచర్స్ అయితే స్టూడెంట్స్, అందరికీ కూడా మనం అవేర్నెస్ కల్పించవచ్చు. ఎందుకంటే మనల్ని మనం మాత్రమే సేవ్ చేసుకోగలం, మనల్ని ఎవరు సేవ్ చేయరు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు ఏమవుతుంది, ఫ్యామిలీస్లో ఇండివిజువల్గా మనమే చూసుకోవాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకు ఒక్కోసారి ట్రస్ట్ చేసే అవకాశం లేదు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవ్రీ పర్సన్ మనము ఇండిపెండెంట్గా లైఫ్ని లీడ్ చేయగలిగే స్కిల్స్ అనేది మనకు కావాలి. సో అలాంటి స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ పిల్లల్లో
నైపుణ్యాలు పెంచాలంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా పనిచేస్తున్నాయి. సో అలాంటి ఒక గ్రేట్ ఆర్గనైజేషన్, గ్లోబల్ ఆర్గనైజేషన్ని మన ఈ జేసీఐ ఫినిక్స్ అని సువిధా గారు ప్రెసిడెంట్, మన టీం అంతా అధ్యక్షులతో కూడా లోకల్గా మన దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది పైగా మెంబర్స్ ఉన్నారండి ఈ ఆర్గనైజేషన్లో. సో ఎన్నో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో 1915లో హెన్రీ గెసెన్బర్గ్ అనే అతను యుఎస్లో స్టార్ట్ చేశారు. సో మనం ఏం చేస్తామంటే లీడర్షిప్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ టు ఎంపవర్ యంగ్ పీపుల్ టు క్రియేట్ పాజిటివ్ చేంజ్. సో కేవలం మనం డెవలప్ చేసుకోవడం కాదు, సొసైటీలో కూడా మన వాల్యూ ఏంటి, మనం ఎలా ఒక పాత్ర పోషించాలి, ఎలా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని. బట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ మన పర్సనల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా మనం మన దేశాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తే ఏమీ జరగదు. సో ఆ పర్సనల్ డెవలప్మెంట్ కావాలంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా చాలా ఆపర్చునిటీస్ కల్పిస్తాయి. సో వాళ్ళు ట్రైనింగ్ ఉంటాయి, రకరకాల ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అట్లాగే లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి. సొసైటీలో సర్వీస్ ఎలా చేయాలి, వీళ్ళందరినీ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేస్తారు. ఒక పార్లమెంట్ ఎట్లా రన్ చేస్తుందో ఇట్లా అలాంటి స్ట్రక్చర్ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళందరూ కూడా ఆ స్ట్రక్చర్, ప్రోటోకాల్స్ అవన్నీ కూడా నేర్చుకుని లైఫ్లో మనం ఎలా లీడ్ చేయొచ్చు. ఒక బిజినెస్, ఇప్పుడు చాలామందికి మంచి మంచి ఐడియాస్ ఉంటాయి బిజినెస్ చేయాలని, కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి చేయలేము. ఆ ప్రోటోకాల్స్ తెలియాలి, సిస్టమ్ తెలియాలి, ఎలా అడగాలి. ఎందుకంటే డౌట్ అన్న ప్రాబ్లం వచ్చినప్పుడు అడగడానికి ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకంటే మైండ్లో అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి, కానీ షేర్ చేయాలంటే భయం. సో ఇవన్నీ కూడా ఫియర్ పోవాలి, ఆలోచనలు రావాలి. ఇవన్నీ కూడా మనం ఎదుటి వాళ్ళతో ఎలా డీల్ చేయొచ్చు, ఎలా మనల్ని డెవలప్ చేసుకోవచ్చు, అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయండి. సో అద్భుతంగా ఇక్కడ చాలామంది సీనియర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మీరు డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుందో. సో ఎన్నో ఈవెంట్స్ అవి జరుగుతుంటాయి, దాంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి మీటింగ్స్ ఎలా రన్ చేయొచ్చు, రైట్, ఒక బిజినెస్ని ఎలా రన్ చేయొచ్చు, మన లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవచ్చు, ఇట్లా ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. జేసీఐ క్రియేట్స్ బెటర్ లీడర్ టు క్రియేట్ బెటర్ సొసైటీ. ఆబ్వియస్గా మనము బెటర్గా ఉన్నప్పుడే సొసైటీ బెటర్గా ఉంటుంది. ఈచ్ ఇండివిజువల్ కూడా మనం డెవలప్ కావాలి, అప్పుడు మాత్రమే సొసైటీ అద్భుతంగా ఉంటుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో సక్సెస్ కావాలంటే సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇక్కడ పనిచేసేవి ఏంటంటే ఇండివిజువల్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంపార్టెంట్, కమ్యూనిటీ ఆపర్చునిటీస్, ఎలాంటి ప్రాజెక్ట్స్ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి ఎన్నో చాలా కార్యక్రమాలు జేసీఐ నిర్వహిస్తూ ఉంటుంది. మీరు కొన్ని వినే ఉంటారు, కానీ దాని వెనక జేసీఐ ఉంటుందని మీకు తెలియకపోవచ్చు. ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ అంటే గ్లోబల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఎన్నో ఈవెంట్స్ జరుగుతుంటాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. సో చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, సతీష్ గారు కానీ వీళ్ళంతా కూడా వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి చాలా నాలెడ్జ్, వీళ్ళంతా బిజినెస్ నేర్చుకుని వచ్చారు, చాలా బిజినెసెస్ ఐడియాస్ తీసుకుని వచ్చి ఉంటారు, రైట్. సో ఇంకా కొంచెం మీకు కావాలంటే మీరు ఏం చేయొచ్చు, అందరి దగ్గర ఫోను ఎంతమంది యూస్ చేస్తున్నారు, మన గూగుల్ కానీ చాట్ జీపీటీ కానీ, మీరు వెళ్ళి ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ జేసీఐ అని కొట్టండి, లేకపోతే టాప్ లీడర్స్ ఆఫ్ జేసీఐ అని కొట్టండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తాను, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లీడర్స్. ప్రపంచవ్యాప్తంగా ప్రెసిడెంట్స్, మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ ఇట్లా ఎంతోమంది ఈ జేసీఐ ద్వారా వచ్చారు, రైట్. సో ఇప్పుడు మన ఏవియేషన్ మినిస్టర్ ఎవరండి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు, ఈ వాజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ జేసీఐ. ఆయన గురువుగారు ఒకరు ఉన్నారు ఇంకా అక్కడ అదే ఏరియాలో. శ్రీకాకుళం ఏరియాలో ఒక పెద్ద మినిస్టర్ ఉన్నాడు, ఇంతకుముందు ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి నేషనల్ పాలిటిక్స్లో ఉన్నారు. ఎస్, అశోక్ గజపతి రాజు గారు, ఈ వాజ్ ఆల్సో జేసీఐ మెంబర్. ఎస్, వండర్ఫుల్ సార్. సో ఇలా ఎంతోమంది ఇలాంటి ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు నేర్చుకోవడమే కాదు, దేశానికే కాదు ఇంటర్నేషనల్గా కూడా వాళ్ళు సర్వ్ చేస్తూ ఉన్నారు, రైట్. సో మనం ఇలాంటి ఒక ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చండి. సో బాంబేలో మనకు హెడ్ క్వార్టర్స్ ఉంది, ఐ థింక్ డోంట్ హ్యావ్ సమ్ స్లైడ్స్, బట్ యా. సో ఇందాక చెప్పినట్టు చాలామంది లీడర్స్, నేషనల్ లీడర్స్, అమెరికన్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా జేసీఐ ద్వారా వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నారు. సో ఇప్పుడున్న నేషనల్ సెంట్రల్ మినిస్టర్స్లో కూడా ఒక 4-5 ఉన్నారు. సో మీరందరూ కూడా గూగుల్ చేసి వెతుక్కోవచ్చు. సో అలాంటి ఆపర్చునిటీస్ మనకి లోకల్గా తీసుకొచ్చి మనల్ని డెవలప్ చేసుకోవచ్చు, మన పిల్లల్ని డెవలప్ చేయొచ్చు, దాని ద్వారా సొసైటీని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి సైబర్ క్రైమ్సే కాదు, దేన్నైనా కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేసుకునే ఆపర్చునిటీస్ మన చేతిలో ఉన్నాయి. సో తెలియనప్పుడు తెలియదు అనుకోవచ్చు, కానీ మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించి దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని మీరు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, ఐ థింక్ అవర్ టీమ్ కెన్ హెల్ప్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగండి, ఎందుకంటే చాలాసార్లు ఇక్కడ మనకి చాలా సీనియర్ జేసీఐ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆఫీసర్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఇక్కడ అదర్ ప్రెసిడెంట్స్ ఇంకా ఉన్నారు. ఎనీబడి వుడ్ లైక్ టు నో ఎనీథింగ్ అబౌట్ జేసీఐ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. No questions? All right, sir. Want to add anything, Subhita? Yeah, so Subhita is the president for our local community. Yes, sir. Yeah.
యా, ఇట్స్ మెంబర్షిప్ బేస్డ్ ఉంటుందండి. యాన్యువల్ మెంబర్షిప్ ఉంటుంది. సో దాంట్లో మీకు సమ్ ట్రైనింగ్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయబడుతుంటాయి అండ్ యూల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో యూ కెన్ కనెక్ట్ విత్ సువిధా. షీ ఈస్ ద ప్రెసిడెంట్ ఫర్ దిస్ మెంబర్, దిస్ లామ్ అంటాము, లోకల్ ఆర్గనైజేషన్. సో యూ కెన్ కనెక్ట్ విత్ హర్. Sure. All right, thank you so much, everyone. Wonderful participation. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఉమెన్ సేఫ్టీ కోసం గవర్నమెంట్ సంబంధించిన ఒక వీడియో ఉందండి. ప్లీజ్ ఒక 5 minutes వెయిట్ చేయండి. దీని తర్వాత లెట్స్ ఫినిష్ అవర్ సెషన్. ఎక్కడి వరకు వెళ్తున్నావు బేట? విద్యానగర్ వరకు వెళ్ళాలండి. నేను అటువైపు వెళ్తున్నాను. నా కారు ఇప్పుడు టికెట్ చేసుకోవడానికి వస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు. అయ్యో పర్లేదు ఆంటీ, నేను వెళ్తాను. థ్యాంక్ యూ. అంటే లిఫ్ట్ వద్దనుకుంటున్నావా? ఎందుకంటే బాగా లేట్ అయింది కదా. ఓకే ఆంటీ, నాకు ఒక 2 minutes టైం ఇస్తారా? నేను వాష్రూమ్ వస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నేను కార్లో వెయిట్ చేసుకుంటాను. Welcome to Dial 100 Telangana Police. Press 1 for emergency. Press 8 for the state services. Dear citizens, for your own safety, please enter a 4-digit secret passcode of your choice. We will use it to verify your safety during the trip. Your trip is now being monitored by the Telangana Police. Hello citizens, this is a safety check call from the state services. We hope you are safe. Press 1 if you are safe. Press 2 if you are not safe. Thank you for confirming your safety. Please enter your 4-digit secret passcode to verify the trip. Thank you for confirming your safety. Your passport has been verified. Your trip is under monitoring.
ఈ టీ సేఫ్ యాప్ ఉందని చాలామందికి తెలుసా? ఎవరికి తెలుసు ఇది? వాడుతున్నారా? ఇది ఓన్లీ లేడీస్కే కదండి, జెంట్స్కి కూడా వాడచ్చు ఇది. కాకపోతే లేడీస్కి భద్రత ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి మనము ఈ జేసీఐ నుంచి దిస్ ఈజ్ ఎ ఫస్ట్ ప్రోగ్రామ్, ఒక పైలట్ ప్రాజెక్ట్ అని మనం దీన్ని సైబర్ క్రైమ్ మీద ఇది చాలా పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్లీజ్ టాక్ టు ది నీరజ్ ప్లీజ్. ముసలామె ఏం చేస్తుంది అనుకున్నారు? ఆమె చూడండి ఏం చేసిందో. ముసలోళ్ళు అంటే చాలా మనం జనరల్గా సీనియర్ సిటిజన్స్ అంటే మన పర్సెప్షన్ ఎలా ఉంటుంది? రాత్రిపూట ఎవరు ఉండరు, డేంజరస్, ఏరియా మంచిది కాదు, ఇటువంటి మాటలు చెప్పే మనుషుల్ని బుట్టలేస్తున్నారు. అది డబ్బుల రూపేణా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు. గ్రీడీనెస్, దురాశ, ఇట్స్ అ వెరీ డేంజరస్. నీరజ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. Thank you very much, Andy, for a wonderful support. I thank the guest speakers and the Department of Police. Manaslipuram SHO garu kuda very much thanks. We got a very valuable feedback. So now I request Sridhar garu to give a vote of thanks. Vote of thanks. Sridhar garu చెప్తారు vote of thanks. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మన జేసీఐ ఫినిక్స్కి. సో ప్రెసిడెంట్ సువిధ, సెక్రటరీ అండ్ ట్రెజరర్ అండ్ ఎంటైర్ టీమ్, అండ్ నందకిషోర్ గారు ప్రాజెక్ట్ చైర్మన్, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ జేసీఐ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఇక్కడ మేము ఇక్కడ ఉంటాము, సో యూ కెన్ గెట్ టు ఎనీ ఇన్ఫర్మేషన్. మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసం, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మనం అందరికి పనిచేసేది కూడా నెక్స్ట్ జనరేషన్ కోసం కాబట్టి వాళ్ళు మనం బాగుండాలంటే ఇలాంటి సంస్థలు మనం యూజ్ చేసుకుంటే బాగుంటుందని నా విన్నపం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రికార్డ్ కిషోర్ గారు టు ఫెసిలిటేట్ శ్రీధర్ వీరమల గారు. ఒక్క నిమిషం. నా మా ఏజ్ ఈజ్ నియర్లీ 50. ఇప్పుడు నేను జేసీఐలో జాయిన్ అయ్యి ఏం నేర్చుకుంటాను? ఆమె సైకాలజిస్ట్, ఎంఎస్ చేశాను, పీజీలు చేశాను, అన్నీ చేశాను, ఎంబీఏ చేసినా కూడా ఆమె స్టిల్ స్టూడెంట్. నాకు ఇంకా చాలా 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 విషయాలు తెలవాలి. నాకు తెలుసు అని అనుకున్నాను, నాకు చాలా నేర్చుకున్నాను అనుకున్నానంటే ఇట్స్ గాన్. సొసైటీ చాలా ఫాస్ట్ ఉంది. నేను నా సర్కిల్తో కంపేర్ చేస్తే నేను లాస్ట్ పర్సన్. కానీ కొన్ని ఏరియాస్లో కొంతమందితో తిరిగితే నేను చాలా బెస్ట్. అప్పుడు నాకు అనిపించింది నేను వీళ్ళతో తిరగాల్సింది వాళ్ళతో అని. విన్నారా? మనం ఎప్పుడైతే నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోకపోతే, ఇప్పుడు మనకి శాంసంగ్ మొబైల్ నేను నోట్ కొన్నప్పుడు 40,000 రూపీస్ అప్పట్లో. 2 సంవత్సరాలు కాగానే దాన్ని అవుట్డేటెడ్ అన్నారు. అది 15,000కి, తర్వాత 10,000కి. 3 సంవత్సరాల తర్వాత అసలు మార్కెట్లోనే లేదు. మరి మనం నేర్చుకున్న నాలెడ్జ్, మనకు నేర్చుకున్న చదువు, మనకు నేర్చుకున్న జ్ఞానము అది ఎప్పటిది? అది ఇప్పుడు ఎలా ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఏజ్తో నిమిత్తం, ఏజ్తో ఎటువంటి సంబంధం లేకుండా నేర్చుకోవాలి, ఎదగాలి, మారాలి, లీడర్ కావాలి, డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ జేసీఐలో జాయిన్ కావచ్చు. జేసీఐకి సంబంధించి ఏదైనా మీకు డౌట్లు ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్. థ్యాంక్ యూ. యా, నా నంబర్ ఉన్నదా అండి? ఇఫ్ యూ వాంట్ ఐ విల్ టెల్ యూ వన్స్ అగైన్. 8686458899. థ్యాంక్ యూ. 8686458899. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే కొన్ని మీటింగ్స్లో ఉన్న, ట్రైనింగ్స్లో ఉన్న మనం ఫోన్ లిఫ్ట్ చేయం కాబట్టి మీరు మెసేజ్ పెడితే ఐ విల్ కాల్ యూ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ. డిన్నర్ ఉందండి, ఎవరు ప్లీజ్ హ్యావ్ యువర్ డిన్నర్. ఇంకో 2 minutesలో విల్ ఫినిష్ అవుట్. దెర్ ఈస్ ఎ ఫాలోడ్ బై డిన్నర్. ఐ రిక్వెస్ట్ టు ఫెసిలిటేట్ శ్రీధర్ గారు. I request Satish sir to join us.
I request Bhaskar garu to facilitate Satish garu. సార్ డిన్నర్ ఉంది, డిన్నర్ చేసి వెళ్ళాలండి. I would like to thank Nandakishore garu and his team for giving us a wonderful opportunity. మరి మనందరి కోసం చక్కగా సైబర్ గురించి చెప్పిన సతీష్ గారికి, వీరమల్ల సార్ గారికి ధన్యవాదాలండి. మరి ఇలాంటి అవకాశాలు మీరు కూడా ఈ స్టేజ్ దగ్గరకు వచ్చి చెప్పుకునే అవకాశం రావాలి అంటే మీరందరూ కూడా జేసీలు కావాలి. ఆర్ యూ రెడీ? యా, షూర్. అండ్ కొత్తగా జాయిన్ అయిన జేసీ జూనియర్, ఆల్ ద జేసీ మెంబర్స్, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. అండ్ యూ కెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ జేసీ. ఐ హ్యావ్ అటెండెడ్ ఆల్ ద ప్రోగ్రామ్స్ ఇన్ జేసీ టిల్ నౌ. అంటే జాయిన్ అయ్యి 1 year అయింది, కాకపోతే ఇప్పటివరకు ఒక 6 ఈవెంట్స్ నేను అటెండ్ చేశాను. రీసెంట్గా నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. సో ఆల్ ఓవర్ ఫ్రమ్ ఇండియా అరౌండ్ 2000 పీపుల్ హ్యావ్ కమ్. సో మన లక్కీ పార్ట్ ఏంటంటే అది హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది, ప్రతి సంవత్సరం ఉంటుంది. సో ఇలాగే ట్రావెల్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు కూడా అందరూ ఇందులో చక్కగా జాయిన్ అవ్వాలి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్.